हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ब्रह्मानंद परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भः व्यासशङ्करमध्यमः अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्परा। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम्। మనం వాసుదేవ మననం విచారణ చేస్తున్నాం. ఇప్పటికి మనం 9 అధ్యాయాలను పూర్తి చేసేసాం. ఎక్కడ దాకా వచ్చేసామంటే సోయం దేవదత్త దాకా వచ్చేసాం. ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు. ఏ దేవదత్తుడు? ఆ ఈ దేవదత్తుడు ఒకడే. అక్కడ చూస్తేనేమో ఆ దేవదత్తుడు, ఇక్కడ చూస్తే ఈ దేవదత్తుడు. అంటే ఈ దేవదత్తుడు ఎవరు? జీవాత్మ. ఆ దేవదత్తుడు ఎవరు? పరమాత్మ. ఈ దేవదత్తుడు పరమాత్మ కంటే భిన్నమని ఎందుకు అనుకున్నాడు? శరీరత్రయ విలక్షణత్వం లేకపోవడం వలన, అవస్థాత్రయ సాక్షిత్వం లేకపోవడం వలన, గుణత్రయాతీతం లేకపోవడం వలన, తాపత్రయాల చేత బాధించబడటం చేత, పంచకోశాలలో కలిసిపోకుండా ఉండలేకపోవడం చేత. అర్థమైందండి? కాబట్టి ఈ దేవదత్తుడు ఆ దేవదత్తుడు అనే జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతాడు? ఈ 5 లక్షణాలను ఎవరైతే దాటుతారో వాళ్ళే చేరగలుగుతారు. అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటి? నేను చైతన్యాన్ని. అందుకని మొట్టమొదటి చేతన అచేతన విచారణ చేశాను. చేసినప్పుడు ఏం తేలింది? నేను జడాన్ని కాదు, నేను చైతన్యాన్ని. కాస్త చిత్తు కాస్త జడము కలిసినటువంటి చిజ్జడ గ్రంథిని కూడా నేను కాదు, నేను కేవల చైతన్యాన్ని. అట్లాగే తర్వాత విచారణ ఏం చేశాము? నాయన, నేను పుడుతూనే దుఃఖంతో పుట్టాను, జీవితం అంతా దుఃఖంతోనే ఉంటున్నాను, పోయేటప్పుడు కూడా దుఃఖమే పొందుతున్నాను. కాబట్టి నా స్వాభావికం దుఃఖం అనిపిస్తోంది నాకు.
అన్నవాడికి ఏం చెప్పాము? నాయన దుఃఖం నీ స్వాభావికం కాదు, అది ఆగంతుకం. దుఃఖం అనేది ఆగంతుకం. ఎందువలన అంటే అప్పుడు ఏం చేసాం? మళ్ళీ ఒక్కొక్క విచారణ చేపట్టాం. ఈ 2 పనులు అయిపోయినాక విచారణ చేయాలి అంటే మొదట మనకేముండాలి? అర్హత, సాధన చతుష్టయ సంపత్తి. అది లేకుండా విచారణ మార్గంలో ప్రవేశం లేదు. కాబట్టి అధికారిత్వం దేనివల్ల వస్తుంది? విచారణ మార్గంలోకి సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడికే. అంటే సామాన్యులకు ప్రవేశం లేదు, సాధకులైన వారికే ప్రవేశం. అక్కడ సాధకులంటే ఎవరిని తేల్చాం? ఎవరైతే తీవ్ర ముముక్షత్వం కలిగి ఉండి మోక్షపరాయణత్వం. ఏం చెప్పారు? మోక్షపరాయణుడు, నాకు అది తప్ప అన్యం అక్కర్లేదు అంటే మోక్షం కావాలన్న వాళ్ళు 3 స్థాయిలో ఉంటారు. ఒకడు తీవ్ర మోక్షేచ్ఛ, ఒకడు మధ్యమ మోక్షేచ్ఛ, మరొకడు మంద మోక్షేచ్ఛ. ఏమిటి భేదం? మోక్షం తప్ప అన్యం అక్కర్లేదు, అసలు మిగిలిన దాంతో నాకు పని లేదు అనేవాడు తీవ్ర మోక్షేచ్ఛ. మధ్యమ మోక్షేచ్ఛ ఎవరు? నాకు ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయండి, ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మోక్షం ఇచ్చేస్తే నేను రెడీగా లేను, వస్తా నేను, కాకపోతే 1 సంవత్సరం ఆగి, లేదంటే ఒక 10 సంవత్సరాలు ఆగి, లేదంటే ఒక 100 సంవత్సరాలు ఆగి గ్యారంటీగా వస్తాను, అప్పుడు నేను రెడీ అయి వస్తాను, మీరు ఇచ్చే మోక్షాన్ని పుచ్చుకుంటారు. ఈయనెవరు? మధ్యమ మోక్షేచ్ఛ. ఈ జన్మలోనే కావాలి నాకు, వచ్చే జన్మకు అక్కర్లేదు. మోక్షం ఈ జన్మలోనే కావాలి, కానీ ఇంకా కొద్దిగా నాకు పనులు ఉన్నాయి. ఓ ట్రాక్టర్ కొనుక్కోవాలి, మా అబ్బాయికి ట్రాక్టర్ దున్నడం ఎట్టాగో నేర్పాలి, మా మనవడికేమో ట్రాక్టర్ మీద కూర్చొని ఫోటో దిగడం ఎట్టాగో నేర్పాలి. ఇలా ఏమిటేమిటో ఉంటాయి, దానికేం కార్యకారణ సంబంధం ఏమి ఉండదు అన్నమాట. ఇలా అనేక రకాలైనటువంటి జగద్భావములతో కూడుకొని ఆ జగద్భావములన్నీ పూర్తయిపోతే నేను ఈ జన్మలోనే మీకు దగ్గరికి మోక్షానికి వస్తాను. వీడెవరు? మధ్యమ మోక్షేచ్ఛ. ఇక మంద మోక్షేచ్ఛ వారెవరు? గాఢమైనటువంటి అసంతృప్తి, గాఢమైనటువంటి కోరిక, గాఢమైనటువంటి మోహం, ఈ 3 కలిగినటువంటి వారికి కూడా మోక్షం కావాలి. ఎందుచేత? ఆ గాఢత చేత వాడు బాధించబడుతుంటాడు. అర్థమైందండి? గాఢమైన నిద్ర బాగుంటుందా బాగుదా? ఏమంటే గాఢమైన నిద్ర బాగుంటుందా బాగుదా? బాగుదా? ప్రపంచంలో అందరూ కోరేది ఏమిటి? మందులు వేసుకుని మరీ పోయా సరే నిద్రపోతాడే, ఏమిటది? గాఢమైన నిద్ర. ఎందుకని? పూర్తి విశ్రాంతి, పూర్తి అజ్ఞానం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలంట భగవంతుడిని అడిగేటప్పుడు. గాఢమైనటువంటి కోరికలు, గాఢమైన మోహం, గాఢమైనటువంటి అజ్ఞానం, గాఢమైనటువంటి అవిద్య, ఇలాంటివన్నీ భోగ జీవితం. పూర్ణంగా ఏం జీవితం? భోగ జీవితం. ఆయన పర్వాలేదండి, పరమాత్మ ఇప్పుడు కాకపోతే కల్పాంతంలోపు ఎప్పుడు మోక్షం ఇచ్చినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు అని ఆయన టైం ఎప్పటి వరకు పెట్టుకున్నాడు? మంద మోక్షేచ్ఛ ఆయన కల్పాంతం దాకా అవకాశం ఉంది నాకు. ఎందుకని? శాస్త్రవచనం ఉంది కదా, కల్పాంతానికి ఎలాగూ మోక్షం వస్తుందని. కాబట్టి నేను కల్పాంతం వరకైనా సరే పరమాత్మ కోసం వెయిట్ చేస్తాను. ఈ లోపల నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. ప్రతి జన్మలో పుట్టాలి కాబట్టి పుడుతూ ఉంటాను, అనుభవించాలి కాబట్టి అనుభవిస్తూ ఉంటాను, బాధపడాలి కాబట్టి బాధపడుతూ ఉంటాను, ఈశ్వరుణ్ణి ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ తప్పవు కదా ఎలా అయినా సరే. ఈ తప్పని వాటి గురించి నేను ఎందుకు ఆలోచించాలి? కాబట్టి జన్మ, కర్మ, మరణం ఇవన్నీ తప్పవు, తప్పించడానికి వీలు కాదు. మీరేదో చెప్తూ ఉంటారు కానీ ఏ తత్క్షణమే మోక్షం వచ్చేస్తుందని అలా రాదు. నాకు తెలుసు, నేను బోల్డ్ కర్మలు చేసుకున్నాను. ఆ కర్మలని నేనేం కాబట్టి ఎవరు అనుభవిస్తారు? అనుభవించాల్సిందే. అనుభవించి మళ్ళా అసంతృప్తిని పొందాల్సిందే, మళ్ళా కర్మ చేయాల్సిందే, మళ్ళా 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 ఎప్పటి వరకు? కల్పాంతం దాకా. ఈయనెవరు? మంద మోక్షేచ్ఛ. వీళ్ళలో ఇంకో విషయం కూడా ఉంటుంది. ఎవరయ్యా? ఏమంటే భగవంతుడు ఆ వామనావతారంలో వచ్చాడే, ఆ బలి చక్రవర్తికి ఇచ్చాడే, అలాగ ఎప్పుడో నా కోసం వస్తాడు.
వచ్చినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మోక్షం వస్తుంది. అలా భగవంతుడు ఏదో ఒకరోజు నా కోసం దిగి రాకపోతాడా? ఆ దిగి వచ్చినప్పుడు నాకు మోక్షం లభించకపోతుందా? కాబట్టి ఈయన కోసం ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడు ఒక అవతారాన్ని ధరించి రావాలి. ఎప్పుడు వస్తాడు? యుగాంతంలో. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు ఏమిటి? రాడు కదా. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేయాలి? యుగాంతం వరకు పుడుతూ పోతూ ఉండాలి. సో వీళ్ళంతా ఎవరు? మంద మోక్షించారు. కాబట్టి జాగ్రత్తగా ఈ ముముక్షత్వం అనేది దేంతో నిర్ణయం అవుతుందయ్యా అంటే శరీరత్రయ విలక్షణత్వం, పంచకోశ విలక్షణం, తర్వాత ఆపత్రయ వినిర్ముక్తం, రుణత్రయ అతీతం, అవస్థాత్రయ సాక్షి. ఈ 5 పూర్తయితే నేనెవరు అంటే సచ్చిదానంద స ఆత్మ. అది ఈ 5 పూర్తి కాకపోతే మాత్రం నేను సచ్చిదానందుడనే అని 1,00,000 సార్లు చదివినా అది నిలబడదు. ఎందుకు నిలబడలేదు? పైన వేసిన ముసుగుకే ప్రాధాన్యత ఇచ్చాం కానీ లోపలున్న స్వరూపానికి గుర్తించే శక్తి లేదు మన దగ్గర. సామర్థ్యంతో జ్ఞానం అనేది ఎప్పుడు సామర్థ్యం మర్చిపోకూడదు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాక్రియలను దాటి జ్ఞానశక్తి ఆధారంగా జీవించడం రావాలి. అప్పటిదాకా ఆ పరిణామం రాదు. ఎందుకంటే మనకి బలంగా అనుభవం ఇచ్ఛాక్రియల్లో వస్తుంది కానీ జ్ఞానంలో రాదు. అర్థమైందండి? బలమైన అనుభవం, బలమైన ఫలితం, బలమైన దుఃఖం, బలమైన సుఖం ఇచ్ఛాక్రియలలో వస్తుంది. కానీ ఆ ఆది పరాశక్తి అనేటటువంటి ఆ పరిస్థితికి చేరాలి అంటే జ్ఞానం లేకుండా చేరలేము మనం. కాబట్టి తప్పక జ్ఞానశక్తి సమారూఢ అని అమ్మవారికి పేరు. అర్థమైందండి? ఆవిడ ఏ ఆరూఢత్వం కలిగిన వాళ్ళకి కరుణిస్తుంది? జ్ఞానశక్తి సమారూఢ వాళ్ళనే కరుణిస్తుంది. అంటే మా ఇచ్ఛాక్రియలను కరుణించదండి, నిన్ను కూడా కరుణిస్తుంది. కాకపోతే చాక్లెట్ బిస్కెట్ తోటి. ఇచ్ఛాక్రియలు ఆవిడ దృష్టిలో ఏంటి? కిడ్ మోడల్. ఇచ్ఛాక్రియలు అనేటువంటివి కిడ్ మోడల్ అంతే. కానీ ఎవరికైతే జ్ఞానశక్తి కనుక మేల్కొంటుందో వాళ్ళు విచారణ అనే దాంతోనే సాధించేయవచ్చు. ఇంకా ఇచ్ఛాక్రియలకు కిందకి రావక్కర్లేదు. కానీ ఎవరైతే అలా విచారణతో నిర్ణయం పొంది ఉండలేకపోతారో వాళ్ళు ఏం చేయాలి మరి? మళ్ళా ఇచ్ఛాక్రియలందు ప్రవేశపెట్టవలసిందే. కాబట్టి నీవు నిత్యముక్తుడవని నిర్ణయించాలి అంటే జ్ఞానశక్తి వలనే వీలవుతుంది, వేరే దానివల్ల వీలు కాదు. విచారణ కాలమందు మాత్రమే నేను ముక్తుడను, మిగిలిన కాలంలో నేను బద్ధుడను. కరెక్టేనా? మానవులందరికీ పాఠం విన్నంతసేపు ఏమనిపిస్తుంది? అసలు నాకే బంధం లేదండి, నేను సాక్షాత్తు పరమాత్మని, నేను సాక్షాత్తు బ్రహ్మమునే, నా స్వరూపం సూర్యుడు లాంటి ప్రకాశం, అసలు నాకే గొడవ లేదు. పాఠం అయిపోయింది, అంతా మూట కట్టేశాం. తర్వాత రామ కృష్ణ వాసుదేవ నారాయణ. ఎందుకని? లోపల స్మరణ లేదు. స్మరణ ఉంటే తప్ప అది వీలు కాదు. స్మరణ ఎలా వస్తుందండి నాకు? శ్రవణ మనన నిధిధ్యాసల చేత మాత్రమే లభిస్తుంది. కాబట్టి సన్యాసి ఏం చెయ్యాలి? శ్రవణ మనన నిధిధ్యాసలను మాత్రమే చేయాలి, మిగిలినవి చేయకూడదు. కాబట్టి ఇచ్ఛాక్రియలు సన్యాసికి ఉండాలా వద్దా? ఎంతవరకు ఉండాలి? శ్రవణ మనన నిధిధ్యాసల వరకే ఉండాలి ఇచ్ఛాక్రియలు, అంతకు మించి ఉండకూడదు. ఏమంటే ఇంతకు నేను రేపు పొద్దున వెళ్ళి అన్నం ఉండమంటారా మానేమంటారా? నీవు ఆంతరిక సన్యాసాన్ని కలిగి ఉన్నవాడివి అయితే అప్పుడు నీ లోపల ఆంతరికంలో నీ సంసారం ఉందా లేదా? నీ లోపల సంసారం ఉందా లేదా? ఆంతరిక సన్యాసం కలిగిన వాడికి లోపల సంసారం లేదు. లోపల సంసారం లేని వాడికి బయట సంసారం ఉందా? 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 ఉందా?
నీ బయట సంసారం ఉందా లేదా? నీ బయట సంసారం ఉందా లేదా? నీ బయట సంసారం ఉందా లేదా? అందరికీ 0 మార్కులే, అందరికీ 0 మార్కులే. నేను లేను. నీ బయట సంసారం ఉందా అంటే ఆన్సర్ ఏమిటి? నేను లేను. నేనున్నంతకాలం అది ఉంటుంది. అశ్వత్థమేకం సువిరూఢమూలం. ఎంతవరకు? నువ్వున్నంత వరకు. అసంగ శస్త్రం సంగం దేవుడు ఎరుగు తర్వాత ఉంది. అశ్వత్థ వృక్షం ఎప్పటి వరకు ఉంది? నువ్వున్నంత వరకు ఉంది. కాబట్టి నేను లేనన్న సమాధానం ఎందుకు రాలేదు? అయిపోయింది అక్కడ. నేను అడిగిన ప్రశ్న ఏమిటి? నీ లోపల సంసారం లేదు, నీ బయట సంసారం ఉందా? ఇచ్ఛాక్రియల వరకే తెలివితేటలు ఉన్నాయని అర్థం చేసుకున్నాం. అప్పుడు మరి జ్ఞానశక్తితో స్ఫురిస్తుందా? స్ఫురిస్తుంది. అర్థమైందండి? మనకు స్ఫురణ ఉంది, కానీ ఎక్కడ వరకు పనిచేస్తుంది? ఇచ్ఛాక్రియల వరకే పనిచేస్తుంది. మరి జ్ఞానశక్తితో స్ఫురించడం రావాలి, ఆ పరిణామం పూర్తవ్వాలి. అది అయితే తప్ప రాదు. అది దేంతో అవుతుంది? కేవల శ్రవణ మనన నిధిధ్యాసలతో తప్ప జ్ఞానశక్తి బలపడదు. అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ నేను లేనండి, నేను లేకపోతే సంసారం అంటావేంటి? ఇంకా అసలు ఫినిష్డ్. కాబట్టి జ్ఞానశక్తి యొక్క ప్రభావం ఏమిటయ్యా అంటే నువ్వు ఎప్పటికీ లేనివాడవని నిరూపిస్తావు. అందుకని వాసుదేవ మననం మనకు పేరు పెట్టింది. ఏమిటది? ఆగంతుకుడు. ఈ ఆగంతుకుడు ఛాయాపురుషుడు. ఛాయాపురుషుడు అంటే అక్కడెక్కడో నీడ, ఒకడెవడో ఉన్నాడని నీడ కనబడుతుంది. స్తంభపురుషవత్, ఛాయాపురుషవత్, శశి విషాణవత్, సుక్తి రజతవత్, రజ్జు సర్పవత్, ఆకాశ నీలవత్, గగన కుసుమాదివత్. ఎన్ని ఉపమానాలు! ఏది ఒక్కడు లేడని చెప్పడానికి. ఇన్ని రకాలుగా చెప్పినా కూడా నువ్వు లేవని ఒప్పుకోవయ్యా. అది మాత్రం నేను ఒప్పుకో. ఎందువల్ల? ఎవరి దోషం అండి? ఎన్ని రకాలుగా చెప్తున్నావు బాబోయ్. నువ్వు అసలు ఏ రకంగా ఉన్నావో చెప్పు. అసలు నువ్వు ముందు నువ్వు ఎలా లేవో నేను ఈ రకాలుగా చెప్తా. నువ్వు ఎలా ఉన్నావో ఒక రకంగా చెప్పు చూద్దాం అని శాస్త్రవచనము, గురువాక్యము నిన్ను ఆహ్వానిస్తున్నాయి. అందువలన తప్పక మనం దీన్ని సాధించాలా అక్కర్లేదా? జ్ఞానం కావాలంటే సాధించవలసిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇంత కష్టపడకుండా ఏమైనా షార్ట్ కట్ ఉంటే చెప్పచ్చు కదా? ఏమండి, ఏమైనా షార్ట్ కట్ ఉంటే చెప్పచ్చు కదా? ఇంకా మిగిలినవన్నీ దూరమే తప్ప ఇంతకంటే షార్ట్ కట్ లేదా? ఏమని? ఏమిటి షార్ట్ కట్? నేను లేనని ఒప్పుకోవయ్యా బాబు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అర్థమైందా నీకు? అదేమిటది? అదే రోలు కట్టేయాలంటే తాడు ఎంత కావాలి? నిన్ను రోలు కట్టేయాలంటే అని ప్రతిదానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఏం జరుగుతుందట? నువ్వు ఉన్నావు, నిన్ను పట్టుకెళ్ళి తాడుతో రోలుకు నువ్వే కట్టేసుకున్నావు. ఏమంటున్నావు? నన్ను ఎవడో కట్టేశాడు, కొద్దిగా నన్ను విడిపించు సుమి అని వేడుకుంటున్నాడట. కాబట్టి వేడుకునే వారందరూ ఎవరు? వారంతటా వారే ఒక చెట్టుకో రోలుకో కట్టి వేసుకుని ఎవరైనా వచ్చి నన్ను విడిపించండి మహాప్రభో, ఈ రోలు నన్ను బాధిస్తోంది, ఈ చెట్టు నన్ను బాధిస్తోంది, బంధిస్తోంది అని ఇతరులను అర్థిస్తూ ఉన్నాడట. ఏమో నాకు తెలీదు. ఎప్పుడు భ్రమైంది? జ్ఞానం వస్తే. జ్ఞానం రాకపోతే అదే అనుభవంలో ఉంటే ఇంక కుదరదు. కాబట్టి అనుభవ సత్యమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటండి? అనుభవ సత్యమే జ్ఞానం. కాబట్టి నేనున్నాను, నేను లేననేది అనుభవ సత్యమేనా కాదా? శాస్త్ర సత్యమా?
అనుభవ సత్యం. నువ్వు ఉన్నావా లేవా చెప్పడం నువ్వే. దానికి ప్రమాణం ఎవరు? నువ్వే. నన్ను నేను తెలుసుకున్నానండి, ప్రమాణం ఎవరు? నువ్వే. అర్థమైందా? నేను బంధితుడనండి, బాధితుడనండి, ప్రమాణం ఎవరు? నేను ముక్తుడనండి, ప్రమాణం ఎవరు? నేను సర్వకాలములందు లేనండి, ఎవరు ప్రమాణం? ప్రమ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం నుంచి వచ్చిందే ప్రమాణం. సరే, ఇవాళ మనం పంచకోశ వివరణ ప్రకరణం, దశమ ప్రకరణం. మనం సూత్రం చెప్పుకునేప్పుడు ఎలా చెప్పుకున్నాం? పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స ఆత్మ. కానీ వాసుదేవ మననంలో విచారణ ఎలా చేసాం మనం? అంటే మొదటే పంచకోశాలను నివర్తించడం వీలవుతుందా? వీలు కాదు. ఎందుకని? తెలియదుగా అసలు నీకు. కాబట్టి ఇందులో చెప్పిన వరుస క్రమంలో విచారణను కొనసాగించాలి. ఏమిటా వరుస క్రమం? మొదటేమిటి? మోక్షోపాయం ఏమిటి? అధ్యారోపం అంటే ఏమిటి? అపవాదం అంటే ఏమిటి? సాధన చతుష్టయం అంటే ఏమిటి? చేతన అచేతన అంటే ఏమిటి? దుఃఖము స్వాభావికం కాదని నిరసించడం ఎలాగా? కర్మ అంటే ఏమిటి అసలు? ఆ కర్మ విచారణ ఎలా చేయాలి? అకర్తగా ఉండి కర్మ ఎలా చేయాలి? రాగద్వేషములంటే ఎలా బంధిస్తున్నాయి, ఎలా ఏర్పడుతున్నాయి, వాటిలోంచి విడుదల అవ్వటం ఎట్లాగా? ఆత్మానాత్మ వివేకం ఎలాగా? శరీరత్రయ విలక్షణం ఎలాగా? ఇంద్రియ విచారం, సాంఖ్య విచారణ అంతా బాగా తెలుసుకోవాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ విచారం ఏమిటి? పంచవాయువుల విచారం ఏమిటి? అంతఃకరణ చతుష్ట విచారం. ఇవన్నీ చేసేసాం. ఇవన్నీ పూర్తి చేసేసిన తర్వాత ఎక్కడికి వచ్చేసాం? ఇంకా చిజ్జడం. ఇక సృష్టిలో రెండే మిగిలినాయి, అయితే చైతన్యం లేకపోతే జడం. అది కూడా విచారణ చేసాం. ఆ తర్వాత ఆ అవస్థాత్రయ సాక్షిత్వం, ఆనందమయ కోశాన్ని నేను కాదు, నిన్న ఒకటి తేల్చి చెప్పేశాడు. ఏమిటది? నాయనా, సుషుప్తి అనేది ఒక గోడ మీద చిత్రం, దాన్ని ఎలా చూస్తున్నావో అలా చూడు. స్వప్నావస్థ కూడా గోడ మీద చిత్రం, మెలకువ కూడా గోడ మీద చిత్రం. గోడ మీద చిత్రాన్ని చూడాలా, ఏమైనా చెయ్యాలా? చూడాలా వద్దా? సాక్షిగా చూడు, అంతేనా కాదా? కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఏం చేశారండి నిన్న మెలకువ అంతా? అబ్బా, మీరు చెప్పిన జపం అంతా చేశామండి. ఎన్నిసార్లు అయిందమ్మా? 100 సార్లు అవడం నానా కష్టంగా ఉందండి బాబు. 20 గంటలు ట్రై చేస్తే 20 గంటలు నిద్రపోవాల్సి వస్తుందండి బాబు, అంత పెద్ద మంత్రం చేసేటప్పటికి మనసు అలిసిపోతుంది. అంతకుముందు చిన్న మంత్రం అయితే అలిసిపోలేదు, చూసుకోండి మీరు కావాల్సి వస్తాయి. మానసికంగా అలిసిపోతున్నారు. ఇప్పుడు శారీరకంగా బాగానే ఉన్నారు కానీ మానసికంగా అలిసిపోతున్నారు. ఇప్పుడు మరి నిద్ర బాగా ఎక్కువ టైం వస్తున్నారు, అదా వచ్చేస్తుందిగా. దాంతో పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఎక్కి దిగడం, అర్థమైందా? మరి ఆ ఎక్కి దిగితే మనసు అలసిపోదు, ఎట్లా అన్నమాట. దీన్ని బట్టి ఏం తెలిసింది ఇప్పుడు? ఓహో, నేను కర్త కాదు, నేను భోక్త కాదని అనుకుంటున్నాను కానీ అవలేదు అలాగా, అవ్వాలిగా అలాగా. అపరిచ్ఛిన్నుడను కాదని అనుకుంటున్నాను కానీ పరిచ్ఛిన్నం అయిపోతున్నానుగా. మరి జాగ్రత్తగా ఆ 5 లక్షణాలను పరిశీలించడమే జపం. ఆ జపం ఎందుకండి? నువ్వెప్పుడు అకర్తవే, నువ్వెప్పుడు అభోక్తవే, నువ్వెప్పుడు అసంగివే, నువ్వెప్పుడు అపరిచ్ఛిన్నుడవే, నువ్వెప్పుడు అద్వయుడవే. ఈ నిర్ణయాలను పొందాలి నువ్వు సాధనలో. అందుకు ఆ సాధన. అందుకని లక్ష్యం మీద దృష్టి పెట్టి సాధన చేయాలా, సాధన మీద దృష్టి పెట్టి సాధన చేయాలా? లక్ష్యం అంటే సాధ్యం. ఏమిటది? సాధ్యం. సాధన ఆ సాధ్యానికి చేర్చాలి. సాధకుడు సాధ్యంలో లేకుండా పోవాలి. సాధకుడు ఎందులో లేకుండా పోవాలి? సాధ్యస్థితిలో లేకుండా పోవాలి. అప్పుడు సాధన అవసరమా? సాధకుడు ఉన్నంతసేపే ఆ సాధన కావాలి. సాధ్యస్థితికి చేరిపోతే ఈ సాధకుడు ఎగిరిపోయాడు, ఆ సాధన కూడా ఎగిరిపోయింది.
ఉన్నది సాధ్యమే, ఉన్నది అకర్త, ఉన్నది అభోక్త, ఉన్నది అసంగం, ఉన్నది అపరిచ్ఛిన్నం, ఉన్నది అద్వితీయం. అంతే. వెళ్ళి నిద్ర అనే అద్దం ముందే నిలబడ్డాడు. ఏమైంది? ప్రతిబింబించాలా వద్దా? అద్దం ముందు నిలబడితే ప్రతిబింబిస్తావా లేదా? వెనకున్న కళాయి తీసేసాం, ఇంకెలా ప్రతిబింబిస్తావు? ఇంక అయిపోయింది. కాబట్టి 3 గుణాలనే కళాయిని తీసేస్తే ఏ ప్రతిబింబము లేనే లేదు. అప్పుడు సుషుప్తి అనే అద్దంలోనూ ప్రతిబింబించలేదు, స్వప్నం అనే అద్దంలోనూ ప్రతిబింబించలేదు, మెలకువ అనే అద్దంలో కూడా ప్రతిబింబించలేదు. కాబట్టి మెలకువ కళా నిద్ర ప్రతిబింబ వ్యవహారమే తప్ప బింబ వ్యవహారం కాదు. మానసిక, కాయిక, వాచిక వ్యాపారము కాదు, వ్యవహారము కాదు. కాబట్టి ఆత్మ యొక్క మొదటి లక్షణం ఏంటి? ఆత్మ అవ్యవహారీ, ఆత్మ సాక్షి రెండవ లక్షణం, ఆత్మ నిత్య మూడవ లక్షణం, ఆత్మ శుద్ధ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ, ఆత్మ ముక్త, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. అర్థమైందండి? వరుస క్రమం ఇవన్నీ ఈ లక్షణ క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటవి? ఆత్మ అవ్యవహారీ, ఆత్మ సాక్షి, ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ, ఆత్మ ముక్త. ఇప్పుడు ఎప్పుడూ ముక్తమేనా ఆత్మ? ఎప్పుడో ఒకసారి మాత్రమే ముక్తమా? ఎప్పుడూ ముక్తమనే దానికి నిత్య ప్రళయం ఉందా? ఎప్పుడూ ముక్తమనే దానికి నైమిత్తిక ప్రళయం ఉందా? అసలు ఎన్ని ప్రళయాలు? 10 విధ ప్రళయాలు, 10 రకాలైన ప్రళయాలు ఉన్నాయి. అందులో కొన్ని సమిష్టి, కొన్ని వ్యష్టి. అర్థమైందండి? నిత్య, నైమిత్తిక, సహజ అవి వ్యష్టి. అవేంటండి? వ్యష్టి. నిత్య, నైమిత్తిక, సహజ ప్రళయములు వ్యష్టి. మిగిలినవన్నీ సమిష్టి. అర్థమైందండి? కాబట్టి ముందు జాగ్రత్తగా ఆత్మకేం లేవు ఇప్పుడు. ఈ నిత్య, నైమిత్తిక, సహజ ప్రళయాలు లేవు. అది సర్వకాలము, సర్వ విధముల, సర్వదేశముల, సర్వాత్మయై ఉన్నది. కాబట్టి పంచకోశ విచారణ చేయగానే ఇక తర్వాత మనం డైరెక్ట్గా ఇక సరాసరి సచ్చిదానంద లక్షణ విచారణ చేపడతాం. ఇదే ఆఖరిగా ద్వైతంలో చేసేటటువంటి ఆఖరి విచారణ పంచకోశ విచారణ. ఇక తర్వాత మళ్ళీ ద్వైతం ఎత్తుకున్నారా ఇంకా వాసుదేవ మరణం చదువుకోవడం అనవసరం. కాబట్టి నువ్వు నేను, లేదు కర్తాభోక్త, లేదు జీవుడు జగత్తు, ఏదన్నా చెప్పుకో. త్రిపుటి లోపల చెప్పుకునేటటువంటి సమస్తానికి ఈ అధ్యాయమే ఆఖరి విచారణ. కిం రూపాః పంచకోశాస్యుః కావా తద్వ్యతిరిక్తత ఆత్మవచ్చేతి తత్సర్వం సదృష్టాంతం విచార్యతే. ఆత్మ పంచకోశ వ్యతిరిక్తుడని శృతులు చెప్పుతున్నవి కనుక పంచకోశములను ఎరుంగకయే పంచకోశ వ్యతిరిక్తమైన ఆత్మను ఎరుంగకూడదు. కావున ముందు పంచకోశ స్వరూపమును విచారింపుదము. అది ఎటులనగా పంచకోశములనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని 5 విధములు. వీని యందు అన్నమయ కోశమనగా అన్నము వలన జన్యమై స్తంభము వలె స్థూలమైన కరచరణాద్యవయవాకారమై షడ్భావ వికారమై షట్కోశాత్మకమై తోచునట్టి స్థూల శరీరము అన్నమయ కోశమని చెప్పబడును. ఇది మనకు బాగా తెలిసిందనుకుంటాను. ఏమైనా విచారించాలి కర్లేదా? సప్తధాతు నిర్మితము, తనంతట తాను కదలలేదు, స్తంభవత్ కదలక మెదలక పడి ఉన్నది. ఇంకేమిటి? అన్నము వలన జన్యమైనది,
దీనికే కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, అన్ని అవయవాలు ఈ స్తంభానికే ఉన్నాయి. తర్వాత షడ్భావ వికారం. ఏమిటి షడ్భావ వికారం? జనన మరణాలు, శోక మోహాలు, ఆకలి దప్పికలు. ఈ షడ్భావ వికారాలు ఇంకేమిటి? జాయతే 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 అంటే ఆరు ఎందుకు తోచినాయి? ఇది ఉండబట్టి. అర్థమైందండి? నీకు జనన మరణాలు ఉంటేనే కదా జాయతే వర్ధతే ఇవన్నీ చెప్పడానికి వీలైంది. అసలు జననమే లేకపోతే ఇది చెప్పలేం. కాబట్టి షడూర్ములు షడ్భావ వికారములు కలిసి పనిచేస్తున్నాయి. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే చివరికి వినశ్యతే మధ్యలో ఏదో ఉంది, అది ఏదో మొత్తానికి. సరే, బాగా వృద్ధి చెందాడు, బాగా క్షీణించాడు, బాగా పోయాడు. ఏ పని చేసినా బాగా చేశాడు. షడ్భావ వికారంలో ఏం చేశాడు? బాగా పుట్టాడు, బాగా పెరిగాడు, బాగా అభివృద్ధి చెందాడు, బాగా క్షీణించాడు, బాగా పోయాడు. ప్రతిదీ బాగా చేశాడు. బాగా చేశాడంటే కడుతున్నట్టా లేనట? చాలా బాగా ఉన్నట్టు. కాబట్టి షడ్భావ వికారములన్నీ నీకా శరీరానికా? అన్నమయ కోశానికి. మళ్ళీ స్పష్టంగా చెప్పడం రావాలి. షడ్భావ వికారముల దేనికి? అన్నమయ కోశానికి. షట్కోశాత్మకమై తోచునట్టి స్థూల శరీరం. 5 కోశాలు 6 కోశాలు ఇంతకీ? 6వ కోశం హిరణ్మయ కోశం, అంటే సమిష్టి సూక్ష్మం. ఏదో అనుకునేరు. హిరణ్మయ కోశం అంటే ఏమిటి? సమిష్టి సూక్ష్మం. ఆ ప్రకాశం ఇందులో పనిచేస్తేనే కదా, లేకపోతే ఏముంది, దీనికి ఉనికే లేదు. సరే, ప్రాణమయ కోశం అనగా కర్మేంద్రియములైదును ప్రాణములైదును ఈ 10 కూడి ప్రాణమయ కోశము ఆయను. అర్థమైందా? నీరసం వచ్చి ఐసీయూలో చేరాం. అర్థమైందండి? బాగా పరిగెట్టే శక్తి ఉంటుందా ఉండదా? బాగా పరిగెట్టే శక్తి ఉంటే ఐసీయూలో చేరడం ఎందుకు? అంతేనా కదా? సెలైన్ పెట్టాడు, తర్వాత ఏమిటి వచ్చింది? బాగున్నా నాన్న అని మర్నాడు అడిగాడు. ఒక రోజులో 37 బాటిల్స్ పెట్టాడు. బాగున్నాడా? బాగున్నట్ట. తెలివి లేదు, ఏం చేస్తాం? కాళ్ళు చేతులు కదల్చాలంటే తెలివి ఉండాలా వద్దా? కాబట్టి ప్రాణమయ కోశం కర్మేంద్రియాలతో కూడి పని చేయాలి అంటే సరిగ్గా ఉండాలా అక్కర్లేదా? సరిగ్గా ఉండాలి. ఈయనకి తెలివి వచ్చేదాకా సెలైన్ పెట్టండి అన్నాడు. వరుసగా పెడితే 37 బాటిల్స్, అప్పుడు తెలివి వచ్చింది. అర్థమైందా? 37 బాటిల్స్ వరుసగా పెడితే ఏమిటవుతుంది? ఊహించగలరా? అనుభవం కావాలా? కాబట్టి బుద్ధితో ఎప్పటికీ మీకు అది అర్థం కాదు. మీరు ఊహతో ఎంత ప్రయత్నం చేసినా అది రాదు, తెలివి లేదు. ఎందుకని? ఆ చదువు మనం చదువుకోలేదు కాబట్టి, ఆ పరిజ్ఞానం లేదుగా మనకి. డాక్టర్ అలా చెప్పి వెళ్ళిపోయాడు అంతే. జ్వరం తగ్గాలి. జ్వరం తగ్గిపోవాలంటే మరి ఏం చేయాలి? తెలివి ఉండాలిగా. అసలు ముందు తెలివే లేదు. అన్కాన్షియస్ వాడికి ముందు తెలివి వచ్చేది చేయాలా, జ్వరం తగ్గేది చేయాలా? తెలివి వచ్చిన తర్వాత జ్వరం అదే తగ్గుతుంది. ముందు తెలివి రావాలి, అంతేనా కదా? తెలివి రాకపోతే ఇంకా అంతే, అక్కడతో స్వస్తి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు దేనికోసం ప్రయత్నిస్తారు? ముందు తెలివి రావడం కోసం. అర్థమైందా? సరే, 37 బాటిల్స్ పెట్టుకున్న తర్వాత ప్రపంచం ఎలా కనబడుతుంది? ప్రపంచం ఎలా కనబడుతుంది? ఊహించలేవు. అనుభవం వస్తే తప్ప. ఏది? కర్మ విషయమే, ఎక్కడో జ్ఞాన విషయం కాదు. కర్మ విషయమే. వరుసగా 37 బాటిల్స్ ఎక్కిస్తే నీకు ప్రపంచం ఎలా కనబడుతుంది? ఊహించలేదు. నీ వల్ల కాదు. అనుభవం వస్తే తప్ప. సరే, అందుకని కర్మేంద్రియ వ్యాపారం నీ ప్రాణ సంగతమై ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం బలహీనపడిపోతే కర్మేంద్రియాలు బలహీనపడిపోతాయి. అంతే. ఈ ఆఖరికి విసర్జక అవయవాలు కూడా బలహీనపడిపోతాయి. ఒక దశకి చేరిపోతే ఇంకా వాడికి తెలియదుగా. అప్పుడేం చేస్తారు? అన్నిటికీ వేసేరా బాబు, నవరంధ్రాల్లోనూ మొత్తం అన్నిటికీ ట్యూబులు వేసేయి. లోపలికి పోయడానికి ట్యూబే, బయటికి వెళ్ళటానికి ట్యూబే. ఐసీయూలో చేసేది ఏమిటి? ఇదే. గాలి పీల్చుకోవడానికి యంత్రమే, ట్యూబ్ వేసేయడమే. గాలి పీల్చుకుంటే ఫ్లమ్ వస్తుందా? దానికి ట్యూబ్.
శరీరం నిండా ఎక్కడ కావాలంటే అక్కడ రంధ్రం పెట్టేశాడు. ట్యూబ్ ట్యూబ్ ట్యూబ్. కావాలంటే గొంతుకు పెడతాడు, కావాలంటే పొట్టకు పెడతాడు, కావాలంటే ఎక్కడ పడితే అక్కడ టాప్ టు బాటం వాడి చేతిలో ఉంటుందా లేదా? వీడు ఎలాగో ఒళ్ళు అప్పగించడంతో వాడు చేసేది ఏమిటి? తెలివి వచ్చిన తర్వాత అప్పుడు మొదలే కథ. అప్పటిదాకా ఇంతే సంగతులు. వాడి ఇష్టం వచ్చినట్టు ఆ శరీరంతో ఆడుకుంటాడు. ఎందుకని నీ ఫేవర్. వాడికి ఏమన్నా ఆడతా, వాడికి ఏం పని? అవునా కదా? ఎంత జాగ్రత్తగా చేయాలి. పైగా అది ఒక అంగుళం తేడా వస్తే తెలుస్తుంది మన సంగతి. అర్థమైందండి? కాబట్టి అంత సులభమేం కాదు వైద్య ప్రక్రియ. ఎంతో జాగ్రత్తగా చేయాలి. కానీ వాడు ప్రతిరోజు చేస్తాడు కాబట్టి ఎక్స్ప్రెస్ స్పీడ్లో చేస్తారు వాళ్ళు. ఎంతో తెలుసా మీకు? అసలు మీరు ఎమర్జెన్సీ ఐసీయూకి వెళ్ళాలి ఎప్పుడైనా ఏ హాస్పిటల్లో, అప్పుడు తెలుస్తుందండి. 30 నిమిషాల్లో మొత్తం అన్ని పనులు ప్రొసీజర్ అంతా పూర్తి అయిపోతుంది. 30 minutes ఎక్స్ప్రెస్ లాగా పనిచేస్తారు. 15 మంది పనిచేస్తారు. ఒకే పేషెంట్ చుట్టూతో 15 మంది ఉంటారు. 4 డాక్టర్లు, 11 మంది అసిస్టెంట్లు. అలా మీరు ఆ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ని దగ్గరుండి చూస్తే కానీ మీరు ఆ అనుభవం మీకు రాదు. చేస్తే బాగా అనుభవం వస్తుంది. అర్థమైందండి? ఫేస్ చేస్తే ఇంకా బాగా అనుభవం వస్తుంది. మరి అనుభవం పెరగటంలా దానివల్ల అది. సో అందుకని జాగ్రత్తగా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? ఇలా బాగా అనుభవం పొందాలి. సరే, ప్రాణమయ కోశం అయిపోయిందండి. మనోమయ కోశం అనగా మనస్సును జ్ఞానేంద్రియంబులైదును ఈ 6 నుంగుడి మనోమయ కోశమాయను. జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ మనస్సు, అంతే. ఈ మనం ఇంతకీ ఆహారం నోటి ద్వారా తింటున్నామా? దేని ద్వారా తింటున్నాం? ఎట్టి ఆహారము అట్టి మనస్సు. స్ట్రైట్. ఎట్టి ఆహారము అట్టి మనస్సు. ఆహారం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు? 5. శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 ఆహారమే. గుర్తుపెట్టుకోండి. ఏం చదివిన ఆహారమే, ఏం విన్న ఆహారమే, ఏం తిన్న ఆహారమే, ఏం చూసిన ఆహారమే. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఏది చేసినా, ఏది పట్టుకున్నా అది కూడా ఆహారమే. అర్థమైందండి? సరే, అయిపోయింది. విజ్ఞానమయ కోశం అనగా బుద్ధియును జ్ఞానేంద్రియములైదును. ఈ 6 గుడి విజ్ఞానమయ కోశమాయ. అంటే జ్ఞానేంద్రియాలకు ఇప్పుడు 2 పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర ఏమిటి? ఆనందాన్ని ఇస్తాయి. ఒక పాత్ర ఏమిటి? వివేకాన్ని ఇస్తాయి. అర్థమైందండి? వివేకం ఇచ్చేటప్పుడు అది విజ్ఞానమయ కోశం, అదే ఆనందాన్ని ఇచ్చేటప్పుడు మనోమయ కోశం. అర్థమైందండి? అలా 2 రకాలుగా వాడడానికి ఉపయోగపడేవేమిటి? జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు ఎటువైపు వాడుతున్నాం మనం బాగా? అంటే మనోమయ కోశం బలంగా ఉంది, విజ్ఞానమయ కోశం బలహీనంగా ఉంది. అసలు వాస్తవానికి మనకు రోజువారీ జీవితంలో ఉపయోగపడేది మనోమయ కోశమా, విజ్ఞానమయ కోశమా? ఎందుకని? కర్మేంద్రియాలు ప్రాణం బలహీనపడ్డాయండి. ఆకలి వేసిందండి. ఏమైనా ఆకలి వేస్తోంది అన్నానంటే అప్పుడు ఏమంది? జయలక్ష్మి లిస్టు చదువుతుంది. ఆరెంజ్ తింటారా, యాపిల్ తింటారా, మరమరాలు తింటారా, ఇంకా బాగానే సున్నుండ తింటారా, ఇంకా లిస్ట్ అంతా చదివేస్తూ ఉంటుంది. చదివేస్తే అప్పుడు ఏమైపోయింది? ఎవరు చెప్పాలి? విజ్ఞానమయ కోశం. అంతేనా కదా? నిరసన వచ్చేస్తుందండి మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ. అర్ధరాత్రి వస్తుంది, అది కూడా పైగా. ఏం చేయాలి అప్పుడు? ఏదోటి తినాలి. ఏదోటి తినాలంటే లిస్ట్ అంతా చదివితే ఏదోటి పెట్టవమ్మా తల్లి నువ్వు ముందు అంటావా? లేకపోతే లిస్ట్ అంతా చదువుతూ ఉంటే వింటూ ఉంటావా? వినే లోపల అయిపోతుంది వీడి పని, అంతే. గోవింద నారాయణ. అర్థమైందా? ఫాస్ట్గా పడిపోయేటప్పుడు ఫాస్ట్గా పడిపోతుంది. లేచేటప్పుడు ఫాస్ట్గా లేవదు, కానీ షుగర్ పడిపోయేటప్పుడు ఫాస్ట్గా డిప్లీట్ అయిపోతాను. అందుకని అప్పుడు ఎక్కువసేపు టైం ఉండదు. ఆకలి వేసిందంటే 10 నిమిషాల లోపల వేసేయాలి లోపల, లేకపోతే చాలా ప్రమాదం వీడికి. అర్థమైందా? కాబట్టి జ్ఞానేంద్రియాలను అప్పుడు ఏం చేయాలి? మనోమయ కోశంతో వాడాలా, విజ్ఞానమయ కోశంతో వాడాలా? అయితే మీకు కాకరకాయ కూర పట్టుకొస్తానుండండి అంటుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ కాకరకాయ కూర ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు తేవాలి, ఎప్పుడు పెట్టాలి, ఈ లోపల మనం ఉంటామా? అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వాడాలంటే ఈ విజ్ఞానమయ కోశాన్ని, లేకపోతే చాలా ప్రమాదం దాంతో. అది డబల్ ఎడ్జెడ్ నైఫ్, నీకు ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది. అది ఈ విజ్ఞానమయ కోశమే నిన్ను భయపెట్టేది. మనోమయ కోశం ఏం భయపెడతండి నిన్ను. అది వట్టి నోరు వాయాలేంది, దానికి ఆనందం ఉంటే చాలా, అంతే. విషమైనా పుచ్చుకుంటుంది అది. మనోమయ కోశం ఎటువంటిదయ్యా అంటే
అది విషయాలను ఎందుకు స్వీకరిస్తుంది? అది విషం అని తెలుసు దానికి, కానీ ఆ విషయంలో ఆనందం ఉంది కాబట్టి పర్వాలేదండి, విషమైనా పర్వాలేదు, ఆనందంగా ఉందా లేదా వేసేసేసేసి అంతే. అది మనోమయ కోశ లక్షణం. విజ్ఞానమయ కోశ లక్షణం ఏం చేస్తుంది? ఇదిగో అటు ఎడుతున్నావు, నీ పని అయిపోతుందిలే, అటు ఇంక పెడతావు, అప్పుడు ఉన్న చోట చతికిల పడతాం. ఇలా విజ్ఞానమయ కోశం నిన్నెప్పుడు భయపెడుతూ ఉంటుంది. భయపెట్టడం అంటే భయపెట్టడం అని కాదు, ఆ గుణధర్మం హెచ్చరిస్తూ ఉంటుంది. అది దాని పని అది. ఎందుకని? సెలెక్టివ్గా పనిచేయాలి. అది మనోమయ కోశంలాగా ఏది పడితే అది వేసేయమంటే కుదరదు అక్కడ వ్యవహారం. ఇంతనా కదా? అది ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. ఆ విజ్ఞానమయ కోశం ఉప్పు లాంటిదండి అది. మనోమయ కోశమేమో షుగర్ లాంటిది, విజ్ఞానమయ కోశం ఎటువంటిది? ఉప్పు లాంటిది. ఎక్కువైందనుకోండి చాలా ప్రమాదం దాంతో. పోనీ తక్కువైందనుకోండి మనోమయ కోశాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందువలన విజ్ఞానమయ కోశాన్ని ఎలా వాడాలి? ఉప్పులాగా వాడాలి. మనోమయ కోశాన్ని ఎలా వాడాలి? షుగర్ లాగా వాడాలి, మధురంలాగా వాడాలి. అందువలనే రుద్రమంత్రం ఏమిటది? మధు వక్ష్యామి మధు వదిష్యామి మధు అనిష్యేమి, మధు మధు మధు. ఎందుకని? మధురంగా మాట్లాడవయ్యా బాబు, మధురంగా జీవించవయ్యా బాబు, మధురంగా నీ జీవితాన్ని ఆనంద క్షణాలతో జీవించు. రసో వైసహ అంటాం. ఆ బ్రహ్మస్వరూపం, ఆ రసస్వరూపం అండి. అర్థమైనా? సరే, జాగ్రత్తగా ఇలా ఆలోచిస్తే మనం 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనోమయ కోశాన్ని పూరిస్తున్నాం, విజ్ఞానమయ కోశాన్ని కూడా పూరిస్తున్నాం, రెండింటిని పూరిస్తున్నాం. పరమహంస ఏమంటారంటే, నాయన నీ ఇంద్రియాల ద్వారా ఇలా విషయ రసంతో మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశాన్ని పూరిస్తూ ఉంటే నీకు ఈశ్వరుడు ఎలా కనబడతాడు? విషయ రసంతో పూరించబడే ఇంద్రియాలను దైవరసంతో పూరించు, దివ్యత్వంతో పూరించు, అప్పుడు నువ్వు ఈశ్వర దర్శనాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలని ఈశ్వరీయమైనటువంటి బుద్ధితో, ఈశ్వరాయత్త చిత్తంతో వినియోగించు. అప్పుడు నీ మనోమయ కోశము ఈశ్వరాయత్తమే, నీ విజ్ఞానమయ కోశం కూడా ఈశ్వరాయత్తమే. సరే, ఈ 6 కూడి విజ్ఞానమయ కోశం ఆయన. ఆనందమయ కోశం అనగా ప్రియ మోద ప్రమోద వృత్తి మత్తై అజ్ఞాన ప్రధానమైన అంతఃకరణము ఆనందమయ కోశం అని చెప్పబడును. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేదో ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆకలి దెబ్బకలు ఉండవటండి. క్యాప్సులు ఏదో వేసుకుంటారట. ఎక్కడ? ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో వెళ్ళిన వాడికి లడ్డు వడ గారె దోశ పెడదామంటే కుదురుతుందా? కుదరదు కదా. అందుకని వాడికి ఏం చేస్తారు? ఇదిగో ఈ 2 క్యాప్సూల్ మింగితే అంతా వచ్చేస్తాయి. అంతే. వీడు ఇక్కడ 110 రకాలు వేసుకొని తింటే వచ్చేదంతా కూడా ఆ 2 క్యాప్సూల్స్తో వచ్చేస్తుంది. అంతే. వాడు 2 క్యాప్సూల్ వేసుకుంటాడు, ఫినిష్డ్. ఒక రోజు అంతా సరిపోతుంది వాడికి. ఇప్పుడు ఈ ఆస్ట్రోనాట్ వేసుకునే క్యాప్సూల్ తెచ్చి మనం వేసుకున్నాం అనుకో, సరిపోతుందంటారా? సరిపోదా? ఎందుకని? అదిగో మన దగ్గర ఇట్లాంటి ఐడియాలు చాలా ఉన్నాయి. ఏదో రామలక్ష్మణులకి బోధించినటువంటివి మనం ఎక్కడా పట్టుకుంటారు. అవతార పురుషుడు తన దైవీ కార్యక్రమం ప్రణాళికను నెరవేర్చుకోవడం కోసమని మహర్షులు వాళ్ళ తపశ్శక్తి ద్వారా ఆ విద్యలను ధారపోసాడు. విశ్వామిత్రుడు ధారపోసాడు. అసలు ఇవాళ ఆ బల అతి బల విద్యలతో మనకి ఏం పని? ఏమన్నా పని ఉందంటారా? హాయిగా 10 గింజలు వండుకొని తినేదానికి మళ్ళా బల అతి బల ఎందుకండి మనకి? అర్థమైందా? అయితే వెతుకుతున్నారు. హిమాలయాల్లో బల అతి బల అని 2 వేర్లు ఉంటాయట. ఆయుర్వేదంలో బలారిష్ట అని ఒక టానిక్ ఉంది. బలారిష్ట, క్షీరబలా తైలం, అతి బల అని వేర్లు ఉన్నాయండి. దాంతో ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. మీకెవరికైనా తెలుసో తెలీదో దువ్వెన బెండ అంటారు. ఏమంటారండి? దువ్వెన బెండ. అదే తుత్తర బెండ అయినా ప్రాంతాన్ని బట్టి పేర్లు. అది ఇలా ఊపితే అందులో గింజలు శబ్దం వస్తూ ఊగుతాయి అన్నమాట. అదే బల. ఆ గింజలు తీసి అదే శక్తి తగ్గిపోవడమేగా. దాన్ని బాగా కషాయం చేసి తాగడం, అలాగే నూనెలో నూరి ఆ నూనె రాసుకోవడం,
ఇత్యాదులు చేస్తాం. ఇదంతా ఆయుర్వేద వైద్యం వ్యవహారం. సరే, ఓకే. ఇంతకీ ఈ ప్రియమోద ప్రమోదాలకు ఏమైనా పరిష్కారం ఉందా? ఏం చెప్పాడు అక్కడ? ప్రియమోద ప్రమోద వృత్తి మత్తై. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వృత్తి ఒక వృత్తి అన్నమాట. అది ఏమిటది? నీ చిత్తవృత్తులలో ఒకటి ఉంది. ఏమిటది? నిద్ర. సంకల్ప, వికల్ప, విపర్యయ, స్మృతి, నిద్ర. అందులో ఈ నిద్ర అనేటటువంటి వృత్తిలో ప్రియమోద ప్రమోదములు ఉన్నాయి. అనుభవానికి వచ్చేదంతా నిద్ర అనే వృత్తిలోనే అనుభవానికి వస్తుంది. మేలుకొనేది ఎక్కడి నుంచి వచ్చింది? స్మృతిలోంచి మేలుకొని. అర్థమైందండి? ఈ నిద్రలోంచి మనం మేలుకోవాలండి. మేలుకోవాలంటే ఏం చేయాలి? ఓ స్మృతి ద్వారా మేలుకోవాలి. అర్థమైందా? మరి ఆ స్మృతి ద్వారా మేలుకొనేటప్పుడు ఆ స్మృతికి సంబంధించిన ప్రియమోద ప్రమోదాలు వస్తాయా రావా? వస్తాయి కదా. నిన్న నేను నల్లటి డ్రెస్ వేసుకున్నాను, రేపు ఏం వేసుకోవాలి అని అనుకుంటూ పడుకుంది ఈవిడ. ఏమనుకుంటూ పడుకుంది? నల్లటి డ్రెస్ వేసుకుందండి ఆవిడ. సో వాట్ గ్రేట్ థింగ్ ఈజ్ దేర్. అదే అనుకుంటూ పడుకుంది. రేపు పొద్దున్న లేస్తూనే ఏమనుకుంది? ఇప్పుడు అసలు ఈ రాత్రి నల్ల డ్రెస్ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర బదల కొట్టుకుని తలనొప్పి వచ్చేసిందండి. రేపనేది అసలు నల్ల డ్రెస్ వేసుకో, తెల్ల డ్రెస్సే వేసుకో. తెల్ల డ్రెస్ వేసుకుంటే నువ్వు మారిపోయావా? నల్ల డ్రెస్ వేసుకుంటే మారిపోయావా? కానీ నీకు అది బలంగా నాటుకుందా లేదా? ఆ బలంగా నాటుకున్నటువంటి ఎన్ని జ్ఞాపకాలుంటే, ఎన్ని స్మృతులుంటే అవన్నీ నీకు మత్తత కలిగించాలా వద్దా? కలిగించవలసింది, నో డౌట్. నీకన్నీ గుర్తుండాలా అక్కర్లేదా? గుర్తుండాలా అక్కర్లేదా నీ జీవితం అంతా? అది స్వీటో హాటో తర్వాత కదా తెలిసేది. అర్థమైందా? అనుభవానికి వచ్చినప్పుడు కదా తెలిసేది ఏదైనా సరే. కాబట్టి ఏది పనికిరాదు. ఈ స్మృతి అనేదే ఉత్తర జన్మకు కారణమవుతుంది. కాబట్టి ప్రియమోద ప్రమోద వృత్తులను మనం రోజు నిద్రలో వినియోగించేటప్పుడు చాలా వివేక వైరాగ్యాలను కలిగి ఉండాలి. ఈ ప్రియమోద ప్రమోదాలకి పరిష్కారం ఏమిటి? కేవలం వివేకం, వైరాగ్యం మాత్రమే. సరే, అజ్ఞాన ప్రధానమైన అంతఃకరణము ఆనందమయ కోశం అని చెప్పకూడదు. ప్రియమోద ప్రమోదములు అనగా ఇష్టమైన వస్తువును సూచన మాత్రముననే వచ్చినట్టు సంతోషమునకు ప్రియమని పేరు. ఆ సూచన వస్తువు లభించిన తర్వాత వచ్చిన సంతోషమునకు మోదమని పేరు. ఆ లభించిన వస్తువును అనుభవించిన తర్వాత వచ్చిన సంతోషమునకు ప్రమోదమని పేరు. ఇవి మన జీవితంలో ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఎలాగా? ఎలాగా? పెళ్లి చూపులకు వెళ్ళావా వచ్చావా? ఏదో ఒకటి. శ్రీమతి గారైతే వాళ్ళు వచ్చారు, ఏదో శ్రీవారైతే వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ పెళ్లి చూపులు చూసారా లేదా? అప్పుడేమిటి? అందరికీ నచ్చిందా నచ్చలేదా? ఇరుపక్షాలకి నచ్చిందా? అప్పుడెవరు? ప్రియం. తర్వాత ఏమిటి? ముహూర్తాలు పెట్టవయ్యా బాబు, ముహూర్తాలు పెట్టు తొందరగా టకటక. తర్వాత ఏమిటి? అదేమిటి? ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం పెట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏం నిర్ణయం అయిపోయింది? ప్రియంగాస్త ఏమైంది? మోదం. ఇద్దరు ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి అప్పుడేమైపోయింది? ప్రమోదం. ఎప్పుడు రావాలి? కళ్యాణం తర్వాత. వచ్చిందా? బాగా రాలేదా? ప్రియమోద ప్రమోదాల సంగతి ఎప్పుడు అడగాలటయ్యా అంటే షష్ఠి పూర్తి తర్వాత అడగాలట. పెళ్ళవగానే అడగకూడదు. షష్ఠి పూర్తి అయిపోయిన తర్వాత అమ్మ ప్రియమోద ప్రమోదాలు బాగా తెలిసినయ్యా అని అడగాలి. ఏం చెప్తారు అప్పుడు? 60 ఏళ్ళ తర్వాత 3 మొట్టికాయలు వేసుకుంటుంది. వేసుకుని ఏం చెప్తుంది? ఏం లేదు నాయన, ప్రియమోద ప్రమాదం అంటే బాగా తల బొప్పి కట్టించుకోవడం మాత్రమే, ఇంతకుమించి వేరే ఏం లేదు అంట. అదేంటమ్మా ఆ విషయం 20 ఏళ్ళప్పుడు తెలిసిపోతే ఈ గొడవంతా ఉండేది కాదు కదా, ఈ అజ్ఞానమే ఉండే అవకాశం లేదు కదా, అంతేనా కాదా? కానీ మరి అనుభవం లేకుండా అజ్ఞానం పోతుందా? పోదుగా. కనీసం 60 ఏళ్ళకు వచ్చినా కూడా మంచిదే జ్ఞానం.
ఎందుకని జ్ఞానం ఆగంతుకం, దానికేం టైం ఏం పట్టదు. కానీ అజ్ఞానం మాత్రం ఆగంతుకం కాదు సుమి, అనాది. అర్థమైందండి? ఎప్పటి నుంచో ఉంది అది. పైగా ప్రతిరోజు ప్రత్యక్షం. నువ్వు పిలవకపోయినా కనబడేవాడెవడు? ప్రియమోద ప్రమోద. నువ్వు వాడిని పిలవక్కర్లా. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ ప్రియమోద ప్రమోదాలనే గేట్లోంచి లోపలికి వెళ్ళవలసిందే. బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ ప్రియమోద ప్రమోదాల ద్వారానే బయటికి రావలసిందే, వేరే మార్గం లేదు. సరే, అలా వెళ్ళడం వలన రావడం వలన బాగా సంతోషం పెరిగిందో తగ్గిందే? అసలు తోషం అంటేనే ఆనందం అని పేరండి. తోషం అనేది సంస్కృత శబ్దం. సంతోషం అంటే అర్థం ఏంటి? బలమైన ఆనందం కలిగి. ఏంటండి అది? బలమైన ఆనందం కలుగుతుందండి. ఆ బలమైన ఆనందం చేత నీకు మోహం కలుగుతుంది. అదే తేలికపాటి ఆనందం, అప్పుడు మోహం లేదు. ఈ రహస్యం మీకు బాగా బోధపడాలి. బలమైన ఆనందం కలిగించేటట్లు జీవించాలా మనం, తేలికపాటి ఆనందంతో సర్దుకోవాలా. ప్రియమోద ప్రమోదాలు అనేది ఈ ఆలయంలోకి రావడానికి గేట్ లాంటిది. ఆ గేట్ తెరిస్తేనే కదా నువ్వు లోపలికి వచ్చేది. ఆనందమయ కోశం అనే ఇంట్లోకి నువ్వు వెళ్ళాలమ్మా. ఆ కోశంలోకి నువ్వు వెళ్ళాలంటే ఒక గేట్ ద్వారా వెళ్ళాలి. ఆ గేట్ ఏమిటి? ప్రియమోద ప్రమోదాలు. అంతే. నిన్నది ఊరిస్తుందన్నమాట ఊహ ద్వారా. అప్పుడు ఏం చేస్తావు? ఎస్ అంటావు, అంతే. ఎక్కువేమనవు. ఏమంటావు? అది కూడా అనక్కర్లా, కను సైగా చాలట అంటాడు. తెలియకుండా రాదమ్మా, కను సైగతో వస్తుందట. కను సైగతో రావడం అంటే చాలామంది నాతో కను సైగలతో మాట్లాడుతూ ఉంటారు. నీతో మాట్లాడుతూనే ఉంటా, పాఠం చెప్తూనే ఉంటా, వాడికి కను సైగ చేసేస్తే వాడి పని వాడు చేసి వెళ్ళిపోతుంది. అలా ఎలా చేయగలుగుతాడు వాడు? వాడు హృదయ భాషను ఎరిగినవాడు. కాబట్టి మనం నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోతాం? హృదయంలోకి వెళ్ళిపోతాం. సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హృదయ స్థానం నుంచి వచ్చింది. ఒరే బాబు, ఇంకా నువ్వు నా లోపలికి వచ్చేసే టైం అయిందిరా బాబు అని. బయట తిరిగినంతసేపు నీకు ఏమనిపిస్తూ ఉంటుంది? బాగానే ఉంటుంది. ఎంత అలిసిపోయావు, అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ఇంటికి పోవాలండి బాబు, తిరగడం ఎంతకాలం తిరుగుతానండి బాబు, ఏదో తిరిగేశాను కానీ ఆకర్షణ కొద్దీ ఇంకా అలిసిపోయానండి బాబు, ఇంకెళ్ళి స్వస్థానంలో విశ్రాంతి తీసుకోవాలి అనే సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయం నుంచి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి మరి మనం? అసలు ఏముంది అక్కడ? నువ్వు బయట తిరిగి రాకపోతే అలసట ఎక్కడ ఉందమ్మా అసలు? అంతే. మిగిలిన 4 కోశాల్లో తిరిగి రావడం వల్ల కదా అసలు 5వ కోశం యొక్క ప్రాధాన్యత వచ్చింది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలలో బాగా తిరిగి రావడం వలన, తాదాత్మ్యత వలన, సంగత్వం వలన, కర్తృత్వం వలన, భోక్తృత్వం వలన నీకు ఆనందమయ కోశం అవసరం వచ్చింది. అందుకని పరమాత్మ ఏర్పాటు చేశాడు. అవసరమైనప్పుడు మంచం రమ్మంటే వస్తుందా? కాదు కదా. కాబట్టి అందుకని ఏం చేసాం? ఎప్పుడూ మంచం వేసి ఉంచాం, ఎప్పుడైనా నిద్రపోవచ్చు. అందుకని చిన్నప్పుడు ఎలా ఉండదు? రే మంచం వాల్చి ఉండకూడదురా ఎప్పుడు కూడా. అసలు మంచం వాల్చి ఉంటే అసలు ఆ ఇల్లు పనికిరాదురా. అంతే. మీరు కావాలంటే చూడండి, ఇప్పటికీ వేదం చదువుకున్న వాళ్ళ ఇళ్లలో మంచం వాల్చి ఉండదు. ఎంత కఠిన నియమం. ఎందుకని మరి? వాళ్ళు అలా ఉంటారు అంతే, కిందే కూర్చుంటాడు అంతే. ఎంత పరిస్థితి ఉన్నా సరే పైన కుదరదు. మరి ఎంత సాధన ఉంటే మరి అలా జీవించగలుగుతాడు? మంచం వేసి ఉండకూడదంటే వేసి ఉండకూడదు అంతే. ఎప్పుడో ఇక నిద్ర వచ్చిందిరా బాబు, సిగ్నల్ ఇచ్చేసామరా బాబు అనుకున్నప్పుడు మంచం వాలుస్తాడు, అప్పటిదాకా వాల్చాడు. అది కూడా ఏమంటాడో తెలుసా? కొద్దిసేపు నడుము వాల్చి వస్తానే. తేలికపాటి. అది వాట్ ఐ సే. ఈ ప్రియమోద ప్రమోదాలని గాఢంగా అనుభవించకుండా తేలికగా అనుభవించడం నేర్చుకో. ఎప్పుడైతే గాఢంగా అనుభవించావో అప్పుడు భోగివి, తేలికగా అనుభవిస్తే యోగివి. అప్పుడు ఈ ఆనందమయ కోశం యొక్క వెయిట్ కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. యోగికి నిద్ర, యోగ నిద్ర సరిపోతుందండి, భోగ నిద్ర అవసరంలా. అప్పుడు యోగ నిద్ర అంటే ఏంటి? తేలికపాటి నిద్ర. అంటే కుంభక స్థితి చెడిపోకుండా నిద్రపోతాడు. అది యోగ నిద్ర అంటే.
నిద్రపోతున్నప్పుడు ఎగశాస దిగశాస పడ్డవాడు ఎలా ఉంటాడు? అంతర్కుంభకంలో కానీ బహిర్కుంభకంలో కానీ నిలకడ కలిగి నిద్రపోతాడు. అప్పుడైతే నిద్రపోవడం అవుతుందే, అవధిహ నడుము వాల్చడం అంతే. జస్ట్ ఫ్లాట్గా పడుకోండి. మా వాళ్ళందరికీ చెప్తుంటా, నాతో పాటు పడుకున్నాడు, ఇక పడుకోండి అమ్మా, ఫ్లాట్గా పడుకోండి అంట. ఎందుకని? కూర్చుని కునికిపాట్లు పడుతుంటాం. నేను మెలుకునే ఉన్నానండి అంటుంటాం మధ్య మధ్యలో. నేను ధ్యానమే చేస్తున్నానండి, మెలుకున్నానండి, జపమే చేస్తున్నానండి. ఒక అరగంట ఫ్లాట్గా పడుకుని నడుము వాల్స్, అప్పుడు అది తగ్గిపోతుంది. తెలివి ఉంటుంది తేలికపాటి నిద్రలో. లేచి కూర్చోవచ్చు కూడా నువ్వు, ఒక అరగంటలో అయిపోతుంది దాని పని. అంతకుమించి నీ మీద ప్రభావితం కాదు. అంత తేలికపాటి నిద్ర ఉండాలి. అప్పుడు నిన్ను ప్రియమోద ప్రమోదాలు లోబర్చుకోలేవు, మోహ లక్షణంగా మారదు, ఆనందమయ కోశంలో మునగవు. ఆనందమయ కోశంలో మునక్కపోతే ఇంకా అంతా అయిపోయింది, ఫినిష్డ్. అవన్నీ చేసుకొచ్చావు, ఇక్కడైనా ఓకే. లేదు ఇదే డైరెక్ట్గా చేయగలిగావు, అదైనా ఓకే. కాబట్టి అది చేస్తే ఇక్కడ ప్రమాణంగా తెలుస్తుంది, ఇది చేస్తే అక్కడ ప్రమాణంగా తెలుస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అర్థమైందండి? కాబట్టి ఇవన్నీ పరస్పరాధారితం. ఈ పంచకోశాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. నిజంగా 5 భాగాలుగా నేను విడదీసి చూపెట్టు, ఉల్లిపాయను విడదీసినట్టు తీసుకోద్దాం, అలా తీలేవు. కానీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. మీకు అర్థం కావడం కోసం అక్కడ చెప్తున్నాం అంతే. అంతే తప్ప అవేమి ఉల్లిపాయ పొట్టులాగా కొలిస్తే వచ్చేటట్టుగా 5 కోశాలు ఏమన్నా 5 విడివిడిగా ఉంటాయా? అలా ఉండవు. కానీ నీ అనుభవం, నీ జీవితానుభవాన్ని నీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమని ఈ సాంఖ్య విచారణ సూత్రాన్ని విడమర్చి చెప్తున్నారు. దీనికి కోశములని పేరు ఎందుకు వచ్చినదనినా, కోశములు ఆత్మను ఎరుగనీక కప్పుచున్నవి కనుక వీటికి కోశములని పేరు. ఎందుకు ఆ పేరు పెట్టారండి? మరి అన్నీ కలిసే ఉన్నప్పుడు 5 కోశాలను ఎందుకు అనాలి? ఒకటే కోశం అని అనొచ్చుగా. ఏ కోశం అని అంటే అర్థం ఏమిటయ్యా అంటే, దాని అవతల, ఈ గోడ అవతల ఏముందండి తెలియదు. ఆ తెర అవతల ఏముందండి తెలియదు. తెర తీస్తే తెలుసు. కాబట్టి ఏ దేవాలయానికైనా మీరు వెళ్ళారండి, ఎప్పుడూ తెర తీసి ఉంటుందా? ఉండదు, తెర వేసేసి ఉంటుందండి. మీరు వెళ్ళిన తర్వాత ఆ తెర తీసి మీ గోత్రనామాదులు అడిగి పూజ చేసి మీ తీర్థప్రసాదాలు ఇచ్చి పంపించేస్తారు, మళ్ళీ తెర వేసేస్తారు అంతే. ఎప్పుడూ తెర తీసి ఉండేది కొన్ని సమయాల్లో మాత్రమే, సంధ్యా సమయాల్లో మాత్రమే. మిగిలిన టైం అప్పుడు తెర తీసి ఉంచాలన్న నియమం లేదు. అందుకని హనుమాచార్యులు కూడా తిరుమలేశ్వర దగ్గర ఏం పాడబడ్డారు? తెరతీయ తిరుపతి ఏమంటే ఇంతగా అర్చకుడు తీయాలా, తిరుపతి దేవత తీయాలండి? తెర తీయవలసింది ఎవరు? అర్చకుడా లేదంటే దేవుడా? అర్చకుడా దేవుడా? అబ్బా, ఇదిగో ఇప్పుడు ఇది ఇచ్ఛాశక్త, క్రియాశక్త, జ్ఞానశక్తి. అర్చకుడు తెర వేసి వెళ్ళిపోయాడట, అర్చకుడు లేడట తీయడానికి. మరి అన్నమాచార్య గారేమో దేవుడిని చూడడానికి వెళ్ళారట. మరి ఎలాగా అంటే సాక్షాత్తు దేవుడినే వేడుకున్నట. అప్పుడు దేవుడే తెర తీసేసాట, దైవ దర్శనం అయిందట. ఇది కథ. అరే రామ, అది కీర్తనలో ఉంది. జరిగింది ఏమిటి వాస్తవానికి? ఇలా జరిగింది. ఇది మరి ఇప్పుడు ఇచ్ఛాశక్త, క్రియాశక్త, జ్ఞానశక్త, ఆదిశక్త, పరాశక్త ఎక్కడ అన్వయిస్తారు దీన్ని? కాబట్టి జాగ్రత్తగా తత్వజ్ఞానం దృష్టి ఆలోచిస్తే అరిషడ్ వర్గములనే తెర తీయాలి, పంచకోశాలనే తెర తీయాలి, షడూర్ములనే తెర తీయాలి, షడ్వికారములనే తెర తీయాలి. అవన్నీ తెరతో సమానమే. అన్ని ముసుగులు వేసేసాం. ఎన్ని వేసామండి? 7 మడతల ముసుగు. ఒకటే ముసుగు కానీ 7 మడతలు వేసేసి మరీ వేసాం. ఏమిటవి? షడూర్ములు, షడ్వికారములు, ఇంకా హరిషడ్వర్గాలు, షట్కోశములు. అర్థమైందండి? ఇలా 6 ఉన్నవన్నీ వేసేసాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉందే? ఎప్పుడుంది? అవి ఒక్కొక్కటి తీసేవయ్యా బాబు. కాబట్టి సాధన అంటే ఏమిటి?
వేసుకున్న ముసుగులు తీయటం, వేరే ఏం లేదు. ఎన్ని ముసుగులు వేసుకున్నావో నీకు తెలియాలా, ఈశ్వరుడికి తెలియాలి. వేసుకున్న వాడికాగా తెలియాలి, అంతేనా కాదా? అన్నీ తెలిసిన వారు మీరు కదండి, మీరు కదా తీయాలి. మధ్యలో నాకు డ్యూటీ. ఆ దేవుడు బాగానే ఉన్నాడు, ఈ జీవుడు బాగానే ఉన్నాడు, మధ్యలో ఉద్యోగం ఎవరికంటే నాకా? మీరు తీయాలి కదా అంటుంది. ఏమిటో నాకు అర్థం కాదు. అది రామా నారాయణ. అందుకే ఇందాక అడిగింది, అర్చకుడు తెర తీయాలా, దేవుడు తెర తీయాలా? అర్చకుడు తెర తీయడు, దేవుడు తెర తీయడు, నీ తెర నువ్వే తీసుకోవాలి. అది దాని ఆన్సర్. ఎవరు ఆన్సర్ పొరపాటు కూడా చెప్పరు. ఎంతసేపు అర్చకుడి మీద దేవుడి మీద ఆలోచిస్తాం. తెరలన్నీ వేసుకున్నది ఎవరండి? ఏమో నాకు తెలీదు. జగత్తు అర్చకుడు, మీరు కాదు. జగత్తు అర్చకుడు, దేవుడు దేవుడే ఎప్పుడు కూడా. కాబట్టి ముసుగులు వేసుకుంది ఎవరు? జీవుడు. ఎవరు తీయాలి? తానే సాధనపూర్వకంగా తీసుకోవాలి, వేరే మార్గం లేదు. సరే, ఖడ్గమును వర కప్పినట్టును, తంబురాను గవిస కప్పినట్టును, పసిరిక పురుగును పసిరిక తిత్తి కప్పినట్టును, చింతగొల్ల చింతపండును కప్పినట్టును ఆత్మను పంచకోశములు కప్పి ఉన్నది. కాన వీనికి కోశములని పేరు వచ్చాను. చివరికి మనల్ని దేంతో పోల్చాడండి? పసిరిక పురుగు, చింతపండు, గొల్ల. బా, ఎంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేనే లేదా? చింతపండు పండితే వస్తుందా పైన, గొల్ల పండకుండా వస్తుందా? యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అదిగో అన్నీ తెలుసండి ఆవిడకి, మళ్ళీ ఊరికే నన్ను ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అంతే. అది పండాలి ఎండాలి. మరి పండాలి ఎండాలంటే శరణాగతి, వైరాగ్యం ఉండాలా వద్దా? మరి ఎండాలంటే వైరాగ్యం ఉండాలి, పండాలంటే శరణాగతి. అప్పుడు వివేకం. వివేకం ఏమిటి? గొల్ల ఊడిపోయి అంతే. పండితే ఎండితే గొల్ల దానంతట అదే ఊడిపోయి. పండక ఎండక ఉందండి. అప్పుడు చింత చిగురు కాలంలో చిట్టి చింతకాయలు వస్తాయి, ఇంతింతే ఉంటాయండి అవి. అందులో ఇంకా ఏమి పిందె అది తెలుసండి ఆవిడకి అంతా కూడా. వామన చింతకాయలు అంటే చిన్న చింతకాయలు, అది ఒక్కో చోట ఒక్కో పేరు పెట్టి పిలుస్తారు అనుకో. ఆ వామన చింతకాయలతో పచ్చడి తింటే ఎంత బాగుంటుందో. ఇందులోకి వచ్చేసాం ప్రియమోద ప్రమోద. ఇందులోకి వచ్చేసాం ప్రియమోద ప్రమోద. ప్రతి వ్యవహారంలో ఎక్కడున్నవాడు ఎక్కడికి వచ్చేస్తున్నావు చూసుకో. ఆ చివర స్వరూప జ్ఞానంలో ఉన్నవాడివి. అవ్యవహారి. ఏం చెప్పావు నీ లక్షణాలు? ఆత్మా అవ్యవహారి, ఆత్మా నిత్య, ఆత్మా శుద్ధ, ఆత్మా బుద్ధ, ఆత్మా సాక్షి. అక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చేసావు? ఎక్కడికి వచ్చావు? పసిరిక పురుగు, లేదంటే చింత గొల్ల. మళ్ళా మొదటికి వచ్చింది. ఆత్మను పంచకోశములు కపియునవి కావున వీనికి కోశములని పేరు వచ్చింది. అయితే ఈ దృష్టాంతమందు వరయు కత్తిను వర కత్తియును, గవిసెయు తంబూరను, పసిరిక తిత్తి జంతువును, చింతగొల్లయు చింతపండును పరిచ్ఛిన్నంబుల గుడ వలన సమాన సత్తాకంబులు కావు గనుకన ఒకటి ఒకటి ఉపజీవించుకొని ఉండలేదు గనుక ఆ వర మొదలైన పదార్థంబులు కప్పునట్టి వగును. దార్ష్టాంతికమందైతే సమాన సత్తాకములు కావు గనుక ఆత్మసత్తాను ఉపజీవించుకొని తోచడి పంచకోశములు ఆత్మను కప్పుటకు ఎటుల సమర్థము అనిన ఆదిత్యకరణ పరిణామ విశేషమైన మేఘంబుల ఆదిత్యుని ఎటుల కప్పుచున్నవో, అగ్ని సత్తాను ఉపజీవించుకొని తోచడి ధూమంబు అగ్ని ఎటుల కప్పుచున్నదో, రజ్జు సత్తను ఉపజీవించుకొని తోచడి సర్పమా రజ్జువున ఎటుల కప్పుచున్నదో, మృత్సత్తను ఉపజీవించుకొని తోచడి ఘటము మృత్తుల నెట్టును కప్పుచున్నదో, స్వర్ణ సత్తాను ఉపజీవించుకొని తోచడి కుండలంబుల ఆ స్వర్ణము నెట్టుల కప్పుచున్నవో, అటులనే ఆత్మసత్తా ఉపజీవించుకొని తోచడి పంచకోశంబులను ఆత్మను కప్పవచ్చును. ఇటువలే పంచకోశంబులు ఆత్మను కప్పును కావున వీనికి కోశములని పేరు చెప్పవచ్చు. మళ్ళా ఒక అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఏమండి ఆత్మ చైతన్యం, పైన ఉన్నటువంటి పంచకోశాల జడం, మరి పంచకోశాలనే జడం సర్వవ్యాపకమైన చైతన్యాన్ని ఎలా కప్పుతుందండి? ఇది ఎలా సాధ్యం? మీరు ఏదో ఇందాక ఉపమానం చెప్పారు. ఏమిటి? ఏదో చింత గొల్ల అన్నారు, పసిరిక తిత్తి అన్నారు, ఏదో ఇంకోటి ఏదో చెప్పారు. కానీ అవన్నీ జడములు కదా.
అందులో చైతన్యం ఎక్కడ ఉంది? లేదు కదా. మరి రెండూ జడములే. అక్కడ ప్రకృతి ధర్మానుసారం వాటిలో పరిణామం ఉంటే ఉండవచ్చు, కానీ అవి రెండూ జడములు. అందులో ఒకటి చైతన్యం లేదు. అంటే ఒకదానిని ఆధారం చేసుకుని మరొకటి ఉపజీవనం చేసేటటువంటి లక్షణం వాటిలో లేదు. జీవనము ఉపజీవనము కలిసి జీవించుట. ఉప అంటే సమీపమన, ఉపవాసం అంటే ఏమిటి? కలిసి ఉండటం. చింతగొల్ల నాకు చింతపండు లేకుండా చింతగొల్ల వేరే కావాలండి నాకు. రెండు కలిసే ఉంటాయి, పండితే విడిపోతాయి, అంతే కదా. కాబట్టి ఒకదాని లేకుండా మరొకటి ఉంటుందా అంటే అక్కడ అది రెండు జడములే, అలా వీలు కాదు. కానీ మరి ఆ ఉపజీవ లక్షణం మరి ఈ ఆత్మకు సరిపోతుందా? ఎప్పటికైనా ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి ఆత్మస్థితిలో ఉంచుతాను, అవుతుందా అవదా? దాని లక్షణాలు దీనికి లేవు, దీని లక్షణాలు దానికి లేవు. అలా ఎలా చెప్పగలవండి అని మళ్ళా 5 ఉపమానాలు చెప్పాడు. మళ్ళా 5 ఉపమానాలు చెప్పాడు. ఏమిటి? సూర్యుని యొక్క ప్రభావం చేత మేఘాలు తయారైనాయి, ఆ మేఘాలతో సూర్యుడు కప్పబడ్డాడు. మనం కప్పబడ్డామా సూర్యుడు కప్పబడ్డా? మరి మనం స్టేట్మెంట్ ఏమిచ్చాం? వాళ్ళు సూర్యుడు రాలేదండి బాబు, ఏమయ్యాడమ్మా? మేఘాలు వెనక్కిపోయాడు. స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటావా? ఎలా? ఆయన మేఘాల వెనక్కి ఎలా పోతాడండి? ఆయన ఉన్న చోటే ఉన్నాడు. మనల్ని ఆచ్ఛాదితం చేసింది అది, జీవుడిని ఆచ్ఛాదితం చేసిందే తప్ప దేవుడిని ఆచ్ఛాదితం చేసిందని చెప్పవచ్చా? ప్రపంచం సృష్టి ఈశ్వరుణ్ణి ఆచ్ఛాదితం చేసింది అన్నాడు ఎవడు. అదేలాగా? అది కుదరదు. అర్థమైందండి? సమాయాకల్పిత సృష్టి చేత తానే సబలితమై తానే బాధపడ్డాడు. అలాగా పరమాత్మకు అది వర్తించదు, పరబ్రహ్మమునకు అది వర్తించదు. కాబట్టి నీవెవరవయ్యా? ఆ గొడవ నీకు వర్తిస్తుంది. నీ ప్రపంచం సమాయా సబలితం, నీవు తయారు చేసుకుంది. మరి దాని చేత ఎవరు బాధించబడుతున్నారు? నువ్వే. దాని నుంచి విడుదలయ్యేది కూడా ఎవరు? నువ్వే. అది సమాయా సబలితం అని తెలుసుకోలేకపోతున్నావు అంతే. కాబట్టి జాగ్రత్తగా రజ్జు సత్త వలె, ధూమం అగ్ని వలె, ఇంకొకటి ఏమిటండి? మృత్సత్త, అలాగే స్వర్ణ సత్త. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ మీకు తెలిసిన ఉపమానాలే. కొండలో మన్ను ఉందా లేదా? ఎంత దగ్గరగా ఉంది? ఎంత దగ్గరగా ఉంది? అది అయ్యే ఉన్నదండి, అంతేనా కదా? నువ్వు కూడా ఆత్మ అయ్యే ఉన్నావు. ఏమండి? ఆభరణానికి బంగారం ఎంత దూరంగా ఉంది? అది అయ్యే ఉంది. సముద్రానికి అల ఎంత దూరంగా ఉంది? అయ్యే ఉంది. తాడుకి పాము ఎంత దూరంలో ఉంది? అసలు ఎంత దూరంలో ఉంది? తాడు పాము ఎంత దూరంలో ఉన్నాయి? ఒక్కచోటే ఉన్నాయి, ఒక్కచోటే ఉన్నాయి ఇవన్నీ. నీ దృష్టి దేని మీద ఉంటే అది కనబడింది అంతే. నీ దృష్టి తాడు మీదే ఉందండి, అప్పుడు పాము కనపడలేదు. నీ దృష్టి సముద్రం మీదే ఉందండి, అలా కనపడలేదు. నీ దృష్టి స్వర్ణం మీదే ఉందండి, ఆభరణం కనపడలేదు. నీ దృష్టి మట్టి మీదే ఉందండి, కొండ కనపడలేదు. నీ దృష్టి సూర్యుడి మీదే ఉందండి, మేఘాలు కనపడలేదు. బాగా దేనిదైతే ఆ ఉపజీవితమైనటువంటి దాని చేత ఇది తయారైంది. అర్థమైందండి? దాని చేత ఇది తయారైంది. అవి ఏవి కూడా లేవు. అయితే ఆత్మకు సంకోచ వ్యతిరిక్తం ఎటులనైనా దృష్టాంతమందు ఖడ్గము మొదలగునవిను వర మొదలగునను ఏకముగా వ్యవహరింపబడినవి తోచినప్పటికీ ఆ ఖడ్గాదులు వర మొదలైన వానికంటే భిన్నంబుల ఎటుల తోచుచున్నవో అటులనే ఆత్మయును పంచకోశంబులను ఏకంబుగా వ్యవహరింపబడినవి తోచినప్పటికీ ఆత్మ కాలత్రయమందును పంచకోశంబుల కంటే వ్యతిరిక్తుడై తోచుడయే పంచకోశ వ్యతిరిక్తత్వము. ఏమండి? ఒక కత్తిని పెట్టుకెళ్ళి ఒక వరలో పెట్టాం. కత్తి ఏ షేప్లో ఉందో లేదో వరం చూస్తే తెలుస్తుందా లేదా? ఊహకు అందుతుందా లేదా? కత్తి పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, వెడల్పుగా ఉందా? దాని లక్షణాలను ఈ వరను చూసి తెలుసుకోవచ్చా, తెలుసుకోకూడదా? ఎలా? యథార్థంగా కత్తిని చూసావా నువ్వు? వర ఉన్నట్టు కత్తి తయారైందా?
కత్తి తయారైనాక వర తయారైందా? ఎవరిని అడగాలి? వెళ్ళి కమ్మరవాడిని అడగాలి. ఆయన ముందు కత్తి తయారు చేసావా వర తయారు చేసావా? ఆయన ఏమన్నాడు? ముందు వర తయారు చేసే, వరను బట్టి కత్తి ఎట్ట తయారు చేస్తామండి బాబు. ఒకటి ఫ్లెక్సిబుల్, ఒకటి నాన్ ఫ్లెక్సిబుల్. అర్థమైందండి? ఈ పంచకోశాత్మకమైన శరీరం ఏమిటి? వర, ఫ్లెక్సిబుల్. ఇది లోపల ఉన్న ఆత్మ ఖడ్గం, అది నాన్ ఫ్లెక్సిబుల్, ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. అర్థమైందండి? స్థానో రచలం ధ్రువం, నాన్ ఫ్లెక్సిబుల్. మరి ఇప్పుడు దాన్ని బట్టి దీన్ని తయారు చేయాలా, దీన్ని బట్టి దాన్ని తయారు చేయాలా? మనం ఏం అడుగుతున్నాం? దీన్ని బట్టి దాన్ని చూపెట్టండి కొద్దిగా. మన తగాదాంత ఎక్కడుంది ఇప్పుడు? దీన్ని బట్టి దాన్ని చూపెట్టమంటున్నాం. దీన్ని బట్టి దాన్ని ఎక్కడ చూపిస్తాం? చెప్పలేం. అలా తయారు చేయలేదుగా. తయారీలో ముందే తయారైంది, ముందు కత్తి తయారైంది, తర్వాతే వర తయారైంది. అర్థమైందండి? కత్తి యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి వర ఉపయోగపడవచ్చేమో, కానీ వరే కత్తి కాదు. వరకున్నటువంటి ఉపయోగం వేరు, కత్తికున్న ఉపయోగం వేరు. వరకున్నటువంటి స్థితి సామర్థ్యం వేరే, కత్తికున్న స్థితి సామర్థ్యం వేరు. అంతేనా కదా? వరతోటి బీరకాయలు తరగాలి, ఎలా తరుగుతావు? బీరకాయ తరగడానికి ఉపయోగపడదు. అది యుద్ధం చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది? కాబట్టి కత్తికున్న సామర్థ్యంతో పోలిస్తే ఈ వరకు ఎంత ఉంది సామర్థ్యం? అసలు లేదు. అంతేనా కదా? అదేమిటండి? కత్తికి పైన ఉన్న వరకి కత్తికి ఉన్నటువంటి లక్షణం పొడగు, పొట్టి ఇత్యాదులు స్థూల ధర్మం లక్షణాలతో వర్తించినట్టు కనబడుతుంది కదా. అప్పుడు కత్తికి ఉన్న సామర్థ్యం వరకు కూడా ఉండాలి కదా. ఉండాలా అక్కర్లేదు? కాపాడడం ఇది దాన్ని ఏం కాపాడుతుంది? అక్కడ దాకా వెళ్ళకూడదు, ముందు స్వరూపాన్ని చూడాలి, అంతేగాని వ్యవహారం జోలికి వెళ్ళకూడదు. అందుకని కత్తికి ఉన్నటువంటి ఏ లక్షణం కూడా వరకి వర్తించదు. కత్తితో యుద్ధం చేయవచ్చు, వరతో యుద్ధం చేయలేదు. ఇలాగా జాగ్రత్తగా గమనిస్తే పంచకోశ వ్యవహారములు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారములు ఏవి ఆత్మకు లేవు. పంచకోశ వ్యవహారములేవి ఆత్మకు లేవు. అవి వర యొక్క వ్యవహారములు, కత్తి యొక్క వ్యవహారములు కావు. మనం అజ్ఞానం చేత, భ్రాంతి చేత ఏం చేశాం? ఈ వర యొక్క వ్యవహారాలని పట్టుకెళ్ళి ఆ కత్తికి పెట్టాం. అది అజ్ఞానం, అది భ్రాంతి. అంతే. అర్థమైందండి? ఈ పంచకోశ వ్యవహారములు ఏవైతే ఉన్నాయో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ వ్యవహారం అంతా కూడా భ్రాంతి చేత ఆత్మకు ఆపాదించాము. పట్టుకెళ్ళి పెట్టడం అర్థం ఏంటి? ఆపాదించాము అంతే. అంతేగాని అది అదేనా? అది అదే అలా అవుతుంది? ఎప్పటికీ అవ్వదు. అర్థమైందండి? గాఢ నిద్రావస్థలో చీకటి బావిలో తల్లకిందులుగా డామ్మని పడిపోతూ ఉంటే ఒక లత లేదా ఒక తీగ దొరికి తల్లకిందులుగా వేలాడుతూ ఉంటే పైన వ్యాపించినటువంటి వృక్షానికి తేనెటీగలు బాగా పెద్ద తేనె పట్టు పెడితే ఆ తేనెటీగల కింద దాకా వచ్చి కుడుతూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి ఆ తేనె బొట్టు ఈ తల్లకిందులుగా ఉన్నటువంటి వాడి నోట్లో పడితే ఆనందం ఉన్నట్టా లేనట్ట? అదిడా నిద్రావస్థ. నిద్రావస్థ వర్ణన ఇలా చేశారు. ఎక్కడ పడినాడు? సరాసరి వచ్చి. అబ్బా, జీవితం ఎంత బాగుందో అంతే. సుషుప్తి అవస్థ దేనికి ఇది పోలిక? మరి దాంట్లోంచి వచ్చిందే కదా స్వప్నావస్థ, దాంట్లోంచి వచ్చిందే కదా జాగ్రత్త అవస్థ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి పంచకోశ వ్యవహారమును ఆత్మకు ఆపాదించరాదు. ఆపాదించడం, ఆరోపించడం రెండు ఒకటేనా వేరువేరా? ఆపాదించడం, ఆరోపించడం రెండు ఒకటేనా వేరువేరా?
ఆపాదించడానికి ఆరోపించడానికి ఏమైనా తేడా ఉందా లేదా? కరెంటు లక్షణాలన్నీ ఫ్యాన్కి ఉండాలా అక్కర్లేదా? ఫ్యాన్ లక్షణాలన్నీ కరెంటుకు ఉండాలా అక్కర్లేదా? ఫ్యానే, కరెంటు కరెంటే. కానీ రెండూ లేకపోతే పని జరుగుతుందా? ఫలితం అర్థ ప్రయోజనం ఉందా? లేదు. అంతేనా కాదా? కాబట్టి రెండు ఒకచోటే ఉన్నాయా, వేరు చోట్ల ఉన్నాయా? ఏకస్థానీయము, ఏకదేశీయము. ఏకదేశీయము, ఏకస్థానీయము. ఇంకేమిటి? ఏక వ్యవహారం కూడా. ఇప్పుడు కరెంటు తిరుగుతుందా, ఫ్యాన్ తిరుగుతుంది? కరెంట్ తిరగడం లేదా? కరెంట్ తిరుగుతుందా లేదా? కరెంటు తిప్పుతుంది ఎక్కడన్నా? ఎక్కడి నుంచి చూస్తే తిప్పుతుంది? ఇప్పుడు ప్రయోజనాన్ని పొందేవాడి దగ్గర నుంచి చూస్తే, కరెంటు స్థానం నుంచి చూస్తే. కాబట్టి ఆత్మ అవ్యవహారి అని ఒప్పుకోవాల్సిందే. అంటే ఏ స్థానం నుంచి నిర్ణయిస్తున్నావు? కత్తిని వరని ఉపయోగించేవాడి స్థానం నుంచి చూసావు, అప్పుడేమైంది? అది ఆపాదితమైంది. అదేనండి. అదే కత్తి స్థానం నుంచి చూసాం, అప్పుడు ఆరోపితం. స్థాన భేదం చేత ఆ రెండు లక్షణాలు వర్తిస్తున్నాయి. కానీ రెండు భ్రాంతే. ఆపాదించడమైనా భ్రాంతే, ఆరోపించడమైనా భ్రాంతే. ఎందుకని? అది కాదు కదా. అది కాదని నిర్ణయించడానికి అది ఏదైతే మనకెందుకు? అపవాదం. ఫైనల్గా ఏం చేయాలి? అపవాదమే చెయ్యాలి. కాబట్టి స్థానం మార్చాలన్నమాట. ఎక్కడి నుంచి చూడడం రావాలి? ఇప్పుడు మనకి ఆత్మస్థానం నుంచి చూడడం రావాలి. అందుకు శ్రవణ మనన నిధిధ్యాసం. లేకపోతే ఏమైపోతుంది? ఇచ్ఛాక్రియాశక్తులు బలపడిపోయి ప్రయోజనం పొందేవాడు, ధర్మార్థ కామములు అనుభవించేవాడెవడో వాడి స్థానంలో నుంచి చూడడం వచ్చేస్తుంది. అప్పుడేమైపోయింది? అప్పుడు వరకున్న లక్షణాలన్నీ కత్తికి కూడా ఆపాదించబడ్డాయి. అసలు వరాలా తయారైంది కాబట్టే కత్తి అలా ఉంది. అర్థమైందండి? దేవుడు వరం ఉండడానికి కత్తి సామర్థ్యానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక్క వేటితో శ్రీరామచంద్రమూర్తి 7 చెట్లను వేసేసాడు. నీ బలాన్ని నిరూపించుకోమన్నాడు సుగ్రీవుడు. మా అన్నతో పోరాటం ఇది వ్యవహారం, నేనేం నమ్మనంత ఈజీగా. నువ్వే నీ బలం ఏడో నాకు తెలుసుకుంటే కానీ అప్పుడు కానీ నేను వెళ్ళను బాబు యుద్ధానికి. నువ్వు ఫ్రెండ్ అయితే అయి ఉండవచ్చు కాక, మహానుభావుడు అయితే అయి ఉండవచ్చు కాక, ఏది కొద్దిగా నీ బలాన్ని నిరూపించుకో అన్నాడు. ఒక కోతి సాక్షాత్తు మహావిష్ణువై అవతార పురుషుడే వస్తే ఒక కోతి గారు ఏం చేశారు? ప్లీజ్ ప్రూవ్ యువర్ కెపాసిటీ. అది రామాయణం. మనం ఎవరు ఇప్పుడు ఇందులో? ఆ సుగ్రీవుడు మనమే. ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతున్నాం, ఏది ఒకసారి కనపడి చూద్దాం, నీ కెపాసిటీ ఉంటే ఒకసారి కనపడి చూద్దాం. అంతేనా కాదా? కాబట్టి మన్ని కూడా అందుకని బాబావారు ఏమన్నారు? మంకీ మైండ్, నీకు వాళ్ళకేం తేడా లేదురా బాబు. కాబట్టి నువ్వు ఎప్పటికైనా ఆ రాముని యొక్క బలాన్ని పరీక్షించాలనుకున్నావు, సరే అవతార పురుషుడు కాబట్టి పోటీ అడిగినా కూడా తూచి నీకు నాకు సంబంధం లేదు పో అనలేదు. అవునా కదా? ఎక్కడ వానరుడు ఎక్కడ నరుడు స్నేహం చేశాడు దాంతో. అర్థమైందండి? చేసి ఏమన్నాడు? సరే నా బలాన్ని నిరూపించుకోమన్నావు అంతేగా, సరే నువ్వేం చేయమంటావో చెప్పు, అది చేసేస్తే అప్పుడు బలం ఉన్నట్టేనా కాదా? అలాగే అయితే నేనేం చెప్పినా చేస్తావు? చేస్తానన్నాడు. ఇదిగో అక్కడ సాల వృక్షములు ఉన్నాయట. ఏమిటవి? సాల వృక్షములండి, తాడి చెట్లు కావు, సాల వృక్షములు. తాడి చెట్టు ఇంతే ఉంటుంది మొదలు. సాల వృక్షములు ఎంత పెద్ద ఉన్నాయా అంటే 10 మంది మనుషులు ఇలా చేతులు పట్టుకుంటే సరిపోనంత లావు ఉన్నటువంటి కాండం ఉందట. అటువంటి సాల వృక్షములు వరుసగా 7 ఉన్నాయట. 10 మంది ఇలా చేతులు పట్టుకుంటే దాని మొదలుకి సరిపోదట, అంత లావు ఉన్నాయట. అంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయో.
ఆ 7 సప్త సాల వృక్షములను ఒక్క బాణంతో నువ్వు కనుక కూల వేస్తే నువ్వు మా అన్నను కొడతావని నేను ఒప్పుకుంటాను. శాఖాచరుడైనటువంటి వానరుడు కోరిక కూడా బల నిరూపణ దేని ప్రకారం అడిగాడు? ఆ చెట్లను అడ్డంగా పెట్టుకునే కోరాడు. మనం కూడా దేన్ని బట్టి ఈశ్వరుని అడుగుతున్నామండి? అదే శాఖాచంక్రమణం, అర్థమైందండి? అదే శాఖాచర నియమం. సరే, అలా శాఖాచరుడు అడిగాడు, సరేలే అదేం పెద్ద విషయం అన్నాడు, ఓ బాణం వేశాడు, ఆ 7 కాస్త పడిపోయినాయి. ఇంతకీ ఏమిటా 7 సాల వృక్షములు? 10 మంది ఇలా పట్టుకుంటే సరిపోనటువంటి మొదలు కలిగినటువంటి సాల వృక్షములు ఏమిటవి? ఆ 7 ఏమిటవా? 7 ఏమిటి? 7 ఏమిటి? సప్త ఆవరణములు ఏమంటారండి? సప్తావరణములు. ఆ సప్తావరణములతో అజ్ఞానం కూడుకుని ఉంది, అర్థమైందండి? ఎప్పటికైనా ఆ సప్త ఆవరణములతో కూడినటువంటి ఆ ఆవరణ శక్తిని పోగొట్టుకోవలసిందే, విక్షేప శక్తిని పోగొట్టుకోవలసిందే. ఆవరణ విక్షేపములను పోగొట్టుకున్నవాడే జ్ఞాని అవుతాడు, లేకపోతే అవడం. మల విక్షేప ఆవరణ శక్తులు. మలమేమో మానవోపాధికి పొందేటప్పటికి సగం పోతుంది, కానీ ఇంకా సగం ఉంటుంది. జాగ్రత్తగా సాత్విక జీవనాన్ని కనుక పొందినట్లయితే అప్పుడు ఈ మల విక్షేప శక్తులు తగ్గిపోతాయి. రజోగుణం వలన ఇవి బలంగా ఉంటాయి, తమోగుణం వల్ల మరింత బలంగా ఉంటాయి. కానీ గుణాతీత స్థితిలోకి చేరగానే ఆ మల విక్షేప శక్తులు తగ్గిపోతాయి, అధిగమించేస్తాడు అన్నమాట. కానీ ఆవరణ శక్తి మాత్రం అంత తొందరగా పోదు. అది కేవలం జ్ఞానాగ్నిలో ఆ విత్తనాలన్నీ దగ్ధమైతే తప్ప, వేయిస్తే తప్ప, పునః అంకురించే శక్తి పోగొట్టుకుంటే తప్ప, జన్మరాహిత్యం, నిరావరణం, నిస్త్రైగుణ్యం, పరాపరం అయితే తప్ప అది వీలు కాదు. కాబట్టి జాగ్రత్తగా మానవుడు ఈ మల విక్షేప ఆవరణ శక్తుల యందు జాగరూకుడుగా ఉండాలి. లేకపోతే ఈ వరకున్న గొడవంతా కత్తికి వస్తుంది. ఈ ఆపాదించడం, ఈ ఆరోపించడం మనకి దేనివల్ల కలిగింది అంటే ఈ మల విక్షేప ఆవరణ దోషాదుల వల్ల జరిగింది. సరే, పంచకోశముల కంటే వ్యతిరిక్తుడై తోచుడే పంచకోశ వ్యతిరిక్తం. పంచకోశములతో కూడి ఉండేది ఆత్మ కదా, పంచకోశ వ్యతిరిక్తుడని చెప్పగలను. ఈ ఆత్మకు పంచకోశములతో కూటమి కలదు. ఆ కూటమి ఎందుచేత వచ్చినదనినా అన్యోన్యాధ్యాస చేత వచ్చినది. ఏమండి, ఏమిటిది? అన్యోన్య అధ్యాస. అన్యోన్యాధ్యాస ఏది అనినా ఒక వస్తువునందలి ధర్మము మరి ఒక వస్తువునందు తోచుట అన్యోన్య అధ్యాసము. అన్యోన్య అధ్యాసము ద్వారా పంచకోశములకును ఆత్మకును కూటమి కలదు. అది ఎట్లనినా అన్నమయ కోశమునకు ఆత్మకును అధ్యాస ద్వారా కూటమి వచ్చిన ప్రకారము సంక్షేప రూపముగా చెప్పేదాం. జీవ సామాన్య జాతి వికార లింగ వర్ణ విశేష జాతి ఆశ్రమ నామ రూప సంస్కార వేష క్రియాది ద్వారా కూటమి వచ్చింది. ఈ స్థూల శరీరమే నేనని అనుకోవడానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో వరుసపెట్టి ఆఖరు పెట్టాడు. వీటన్నింటినీ ఎవడైతే నిరసిస్తాడో వాడే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఇవి లోపల ఉంటాయా, బయట ఉంటాయా? ఏమిటండి అవి? జీవ సామాన్యమైన జాతి వికార లింగ వర్ణ విశేష జాతి ఆశ్రమ నామ రూప సంస్కార వేష క్రియ 12. ఈ 12 లక్షణాలను నేను కాదని నిరసించాలి, అప్పుడే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి విచారణ చేయాలా వద్దా? స్వాధ్యాయం చేయాలా వద్దా? ఎంత బాగా చేయాలి? ఈ 12ంటిని నిరసించేటంతగా అది పంచకోశ నిరసన అంటే. అర్థమైందండి? అసలు 12 ఏమిటో మళ్ళీ ఏకరవుగా చెప్పాడండి. జీవసామాన్యమైన జాతి దగ్గర లెక్క పెట్టాలి. జాతి వికార లింగ వర్ణ విశేష జాతి ఆశ్రమ నామ రూప సంస్కార వేష క్రియ, ఇవన్నీ మీరు ఏదన్నా చెప్పండి, అసలు వ్యక్తీకరించి ఒకటి చెప్పారంటే ఇవన్నీ వచ్చేస్తాయి లైన్లో. ఒక గేట్ తెరిస్తే 12 అవలక్షణాలు వచ్చినాయి. ఈ 12 అవలక్షణాలు ఆత్మకవి లేవు, కానీ ఈ 12ంటితోనే నీ వ్యవహారం.
స్థూల వ్యవహారం అంతా దేంతో ముడిపడి ఉందంటే ఈ 12 అర్థమైందండి. ఏమి జాతి, వికార, లింగ, వర్ణ, విశేష, జాతి, ఆశ్రమ 2 సార్లు ఎందుకన్నాడు? ఒకటేమో మానవ జాతి, రెండోదేమో స్త్రీ పురుషులు. లింగం దగ్గర అక్కడ చెప్పేశాం కదా. మరి ఇంకో జాతి ఏమిటంటావు? వరుస వివరిస్తున్నాడు కింద. కాబట్టి నేను పురుషుండనని మొదటి జాతి ఏమిటి? నేను పురుషుండనని, స్త్రీని అని, లింగాధ్యాసము. దానికంటే ముందేదో ఉందే, నేను మనుష్యుండనని సామాన్య జాత్యధ్యాసము, జీవ సామాన్య జాత్యధ్యాసము. కాబట్టి నేను పుట్టి పెరిగి ఉండి ఇంత పొడవై క్షీణించి నశించిపోతున్నాననే వికారం ద్వారా వికారాధ్యాసము. ఇంకా ముందుందండు, ఇది ఎట్లనినా జీవుండనని జీవాధ్యాసము. అంటే జీవ సామాన్యం కూడా లెక్కేయాలి. ఎన్ని లక్షణాలైనా ఇప్పుడు 14 అయినా ఏకంగా. జీవ, సామాన్య, జాతి, వికార, లింగ, వర్ణ, విశేష, జాతి, ఆశ్రమ, నామరూప, సంస్కార, వేషక్రియలు 14. సరే, నేను బ్రాహ్మణుండను, క్షత్రియుండను, వైశ్యుండను, శూద్రుండనని వర్ణం ద్వారా వర్ణాధ్యాసము. నేను తెలుగువాడను, అరవవాడను, కన్నడవాడను, వెలనాటి వాడను, వేగినాటి వాడను, మురికినాటి వాడను, పాకనాటి వాడను, వగైరా మహారాష్ట్రుడను. నేను కాశ్యప గోత్రుని, భారద్వాజ గోత్రుని, అశ్వలాయన సూత్రము గలవాడను, ఆపస్తంభ సూత్రము గలవాడను, బోధాయన సూత్రము గలవాడను, కాత్యాయన సూత్రము గలవాడని విశేష జాతి ద్వారా విశేష జాత్యధ్యాసం. కాబట్టి గోత్రము, సూత్రము అది కూడా జాతే. నేను బ్రహ్మచారిని, గృహస్థుండును, వానప్రస్థుండును, సన్యాసిని అని ఆశ్రమము ద్వారా. మీకు ఎవరికైనా 4 కుటుంబాలు గుడికి వెళ్ళినప్పుడు మీ గోత్రం ఏమిటండి అంటాడు. వీళ్ళు 4 టకటకా చెప్పేస్తారండి. అవునా? అర్చకుడు ఏం చేస్తాడు? ఈయన పేరు, ఆయన గోత్రం, ఆయన పేరు, ఈయన గోత్రం అలా చెప్తాడు. వినేవాళ్ళు ఏం చేస్తారు? తప్పు చెప్తున్నావు, అది కాదు మా గోత్రం అంటాడు. ఏం తేడా వచ్చింది? అండి? పరమేశ్వర గోత్రోద్భవస్య పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వర పూజనంచ కరిష్యే. ఎంత ఉత్తమంగా ఉందండి, సులభంగా ఉంది కదా. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు. పరమేశ్వర ప్రీత్యర్థం అంటే ఏ గొడవ లేదు కదా. మనం ఏం చేసాం ఇప్పుడు? అదంతా కుదరదు అన్నా. కాబట్టి ఇప్పుడు మనలో ఏమొచ్చేసింది? ఇప్పుడు వరకున్న లక్షణాలు కత్తికి పెట్టాం. ఏం జరిగింది ఇప్పుడు? అక్కడ వరకున్న లక్షణాలు కత్తికి పెట్టేశాం. వేరే ఇంకేం లేదు. నేను పుట్టింటి నుంచి ఎంత తెచ్చానో తెలుసా? ఏమైపోయింది అప్పుడు? వరలక్షణం కత్తికి వచ్చేసి ఇట్లా సకల వ్యవహారం ఈ 14 ఇంకేమి లేవు. సరే, ఇంతకీ మీరందరూ బ్రహ్మచారులైనా కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమండి, మీరంతా బ్రహ్మచారులైనా కాదా? అయిపోయింది రామా. బ్రహ్మమునందు చరించడి వాడు సర్వకాల సర్వావస్థలందును దేశకాల వర్తనములతో పని లేకుండా. అలా ఇంత స్పష్టంగా చెప్తేనే. దేంతో పని ఉండకూడదు? దేశకాల వర్తనములతో పని లేకుండా సర్వకాలములందు, సర్వదేశములందు, సర్వ అవస్థలయందును బ్రహ్మమునందు చరించడి వాడెవడో వారే బ్రహ్మనిష్ఠులు. అది నిర్వచనం. ఇది బాగా తెలియాలన్నమాట. ఈ నిర్వచనం ప్రామాణికత తెలియకపోతే ఎటువంటి పోతుంది. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరంతా బ్రహ్మచారులైనా కాదా? అలా ఉంటే. లేకపోతే నీ లోపల సంసారం ఉందండి, అప్పుడెవరు? గృహస్థువే. నీ బయట సంసారం ఉంది, అప్పుడెవరు? నువ్వున్నావండి, అప్పుడు కూడా గృహస్థు. సరే, నేను కృష్ణదాసుడను, రామదాసుడను, ఎల్లం భట్టును, తిప్పం భట్టును, పోలం భట్టును, నల్లని వాడను, ఎర్రని వాడను, నామరూపము ద్వారా నామరూప అధ్యాసము. అధ్యాస అంటే కానిది, లేనిది. 2 ఉన్నాయి దానికి లక్షణాలు. ఒకటేంటి? కానిది, లేనిది. నేను దీక్షితుడను, సోమయాజిని, ప్రతి వసంత యాజిని, మహావ్రత యాజిని, వాజపేయ యాజిని, పౌండరీక యాజిని అని సంస్కారం ద్వారా కర్మాధ్యాసం. మనం ఏం చెప్పుకున్నాం? నేను ఐటీ ఎంప్లాయీని, నేను బిజినెస్ మ్యాన్ని, నేను గృహస్థును, నేను గృహిణిని,
నేను వ్యాపారస్తుడిని, నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, ఏదన్నా చెప్పుకో. అదంతా ఏమిటి? కర్మాధ్యాసం అంతే. అసలే నాకు మహాషోడశం తెలుసా? ఏమైంది అప్పుడు? కర్మాధ్యాసం. కర్మలో భాగమేగా, అంతకుమించే ఉంది. నేను మాయావాదిని, సత్యవాదిని, విశిష్టాద్వైతవాదిని, పరమభాగవతుడను, శైవుడను, శాస్త్రజ్ఞుడను, పౌరాణికుడను, యోగీశ్వరుడను, గంగాయాత్ర చేసిన వాడను అని వేషము ద్వారా వేషాధ్యాసము. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష. ఈ వేషం కట్టి ఎంత పెద్ద బొట్టు పెట్టుకుని, ఎంత పెద్ద విభూతి పెట్టుకుని, ఎంత పెద్ద బొట్టు పెట్టుకుని, ఓ శిఖాయజ్ఞోపవితాలు ధరించి మీ ముందుకొచ్చి అబ్బో మహానుభావుడు అంటే మా పరమభాగవతుడు అంటే ఈయనేనండి అన్నట్లుగా ఒక వేషం ధరించాం. అప్పుడేమైంది? గురువుగారు అదే చిరిగిపోయిన బట్టలు వేసుకుని, గడ్డం పెరిగిపోయి, ఏ బొట్టు పెట్టుకోకుండా సంస్కారహీనంగా వచ్చానండి. అప్పుడేమంటాం? ఈయన గురువేటండి. చెప్పులు ఏమో సగం తెగిపోయినాయా, బట్టలు ఏమో సగం చిరిగిపోయినాయా, స్నానం ఎప్పుడు చేశాడో తెలీదా? అంతేనండి. పైనుంచి కింద దాకా దుమ్మా. అప్పుడు దేనివల్ల మనం గురువు నిర్ణయించాం? వేషం ద్వారా నిర్ణయిస్తే పొరపాటు అంటున్నాడు. అదేగా మనీషా పంచకం. మనీషా పంచకం ఏమిటండి? అదేగా. ఆయన ఏం చేశాడు? బాగా కళ్ళు తాగాడు, 4 కుక్కలు వెంట వేసుకున్నాడు, పైన ఒక కంబళి వేసుకున్నాడు, చేతిలో ఒక కర్ర అట్టుకున్నాడు, ఆ కర్రకు ఒక కడవలు కట్టాడు. ఏం చేశాడు? ఊగిపోతున్నాడు. అవునా కదా? ఎందుకని తాగిన మత్తులో ఊగిపోతున్నాడు. పైగా ఎక్కడ ఉంటాడు ఆయన? శ్మశానానికి కావాలి ఉంటాడు. ఆయన ఉద్యోగం అది. ఇప్పుడు మరి ఈ అధ్యాసాలన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. తొలగను. ఆయన మా గురువుగారు వస్తున్నారు, తొలగవయ్యా బాబు అన్నాడు. ఆయన ఏమడిగాడు? కిం బ్రూహి గచ్చేది, ఎవరిని తొలగమంటున్నావయ్యా అని అడగంగానే కనువిప్పు కలిగింది తొలగమన్న వారికి. అంతేనా కదా? ఎందుకని? జడాన్ని తొలగమంటావా? అది అనంతరం తొలగదు. చైతన్యాన్ని తొలగమంటావా? అది అంతటా ఉంది, ఎలా తొలుగుతుంది? లాజిక్ చూడండి. అప్పుడు ఏమన్నాడు ఆయన? వాడి ఇవన్నీ పైన ఎపియరెన్స్ అంతా ఎలాగైనా ఉండవచ్చు కాక, వాడు గనక బ్రహ్మనిష్ఠుడే గనక అయితే వాడు నాకు గురువే. కాబట్టి గురువుని దేని బట్టి నిర్ణయించాలి? వాడి యొక్క బ్రహ్మనిష్ఠ చేత నిర్ణయించాలి. సరే, ఎక్కడ దాకా వచ్చాం? వేషాధ్యాసం అయిపోయిందండి. నేను ఉపాధ్యాయుడను, శిష్యుడను, భక్తుడను, యాజ్ఞికుడను, జ్ఞానిని, పెండ్లి కుమారుడను, వడ్లవాడను, కుమ్మరివాడను, మంగళవాడను, తాకలివాడను, మణియగాడను, కరణము వాడనని క్రియ ద్వారా క్రియాధ్యాసం. మొదటిది ఏంటండి? కర్మాధ్యాసం. కర్మక్రియ వేరువేరేనా ఒకటేనా? కర్మక్రియ ఒకటైనా వేరువేరా? కర్మక్రియ ఒకటైనా వేరువేరా? కర్మక్రియ వేరువేరా ఒకటా? పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కర్మ చేసుకున్నాడు, క్రియ. కర్మాధ్యాసం దగ్గర బలమైన అనుభవం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. పెళ్లి చేసుకుందాం అనుకోగానే బాగా అనుభవం వచ్చిందే? రాలేదుగా. ఎప్పుడు వచ్చింది? పెళ్లి చేసుకున్న తర్వాత అనుభవం వచ్చింది. అంతేనా కదా? ఏం అనుభవం వచ్చింది? చాలా బొప్పి బాగా కడుతుందని. సరే, ఇవి మొదలైన అన్నమయ కోశ నిష్ఠములైన ధర్మములు. ఏతావాత ఈ గొడవ అంతా ఎవరికున్నాయి? అన్నమయ కోశానికి. ఇన్ని గొడవలు అన్నమయ కోశంలోనే ఉంటే మనం ఏమంటున్నాం? టూచ్, నేను ఏది కాదు అంటున్నాం. సరే, కాబట్టి విచారణ బాగా చేయాలవుద్దా? ఎంత బాగా జల్లెడ పట్టాలి? అన్నమయ కోశ ధర్మములు ఆత్మయందు ఆత్మనిష్టమైన సచ్చిదానంద లక్షణంబు స్థూలంగా తోచడి అన్నమయ కోశంబునందును తోచుచున్నవిగాన ఈ అన్యోన్యాధ్యాసము చేతను అన్నమయ కోశంబునకు ఆత్మకును కూటమి వచ్చినది. ఈ రెండు కలిసిపోయి కనబడుతున్నాయి. అధ్యాసం వల్ల ఏమైంది? మీకు అర్థం కావాలి అంటే సినిమా తెర, ఆ తెర మీద సినిమా రెండు ఒక చోటే ఉన్నాయా లేదా? ఏకదేశీయమేనా కాదా? ఏక వ్యవహారమేనా కాదా?
కానీ తెరకి ఏమైనా సినిమాతో పని ఉందే? కాదు, సినిమాకే తెరతో పని ఉంది, అంతేగాని తెరకి సినిమాతో ఏం పని లేదు. కాబట్టి అవి రెండు ఒకదాని మీద ఒకటి కలిసిపోయినట్లు కనబడుతున్నాయి, కూటమి వచ్చినట్టు కనబడుతుంది. దాని మీద ఏమంటారు, ఆ క్లాత్, ఆ తెరంతా దేంతో తయారైంది? వస్త్రంతో తయారైంది. ఆ వస్త్రం మీద ఏమైంది? ఈ సినిమా ఉంది, చిత్రం ఉంది. ఈ చిత్రం ఆ సినిమా ఆ తెర ఏమైపోయినాయి? కలిసిపోయింది. కూటమి వచ్చినట్లు అంతే, రాలేదు. ఎప్పటికీ సినిమా తెరలో కలవదు, ఎప్పటికీ తెర సినిమా అవ్వదు. పోనీ సినిమా తెర అవుతుందా? అది అవ్వదు. కాబట్టి దాన్ని ఏమన్నారు? అన్యోన్య అధ్యాసము. పంచకోశములు ఈ రకముగా ఆత్మయందు అన్యోన్య అధ్యాసమును కలిగి ఉన్నాయి. కాబట్టి పంచకోశాల దృష్ట్యా ఆత్మను చూడవచ్చా? చూడకూడదు. నీ శరీరం అన్నమయ కోశాన్ని ఒకటే విచారం చేసాం. ఇప్పుడు అన్నమయ కోశానికే 16 మైనస్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఈ 16 మైనస్లు విచారణ ద్వారా చెరగాలట. విచారణ అంటే ఏంటండి తెలుసా మీకు ఎవరికైనా? విచారణ అంటే ఏమిటి? బాగా వడ్లను చెరగాలట, ఆ పొట్టు అంతా పోయేటట్టు. పొట్లు దంచామండి, దంచిన తర్వాత ఏమైంది? పొట్టు బియ్యం కలిసి ఉన్నాయి. ఆ పొట్టు పోవాలంటే ఏం చేయాలి? ముందు చెరగాలి ఫస్ట్. ఆ చెరగడాన్ని ఏమంటారు? విచారణ. అర్థమైందండి? ఆ వపుస్తుష ఆత్మబోధలో చెప్తాడనమాట. నాయనా, నీకు అర్జెంటుగా వడ్లలో నుంచి బియ్యం కావాలంటే ఎలాగా? బాగా దంచిన తర్వాత ఏం చేయాలి? బాగా చెరుగు. ఈ 2 పనులు చేస్తే నీకు బియ్యం లభిస్తాయి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.